ప్రైజ్ ది లార్డ్. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. ఇటలీ పటాలమనబడిన పటాళములు శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరనున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఇండు వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి రాత్రి వేళ మమ్మల్ని ఇక్కడ సమకూర్చారు. స్తోత్రము. ఇక్కడ అనేకుల్ని లైవ్ ద్వారా అనేకుల్ని అందుబాటులోకి తెచ్చారు నాయన. ఇంతసేపు నా ప్రభ చెల్లించిన స్తుతి ఆరాధన గైకొన్నారు. చేసిన విజ్ఞాపన ధ్వనులు కూడా లక్ష్య పెట్టారని నమ్ముచున్నాం. జవాబు కూడా మీరు అనుగ్రహించారని మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా నా ప్రభ ఈ సమయమందు వాక్యోపదేశం పొందగోరి మిగుల ఆశతో ఎదురు చూస్తున్నాం. నాతో మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని మాకు అందకుండా అడ్డగింప చూసే దుష్ట దురాత్మ దయ్యపు అల్లరి ఆటంక శక్తులను, సాతాను శక్తులను యేసునామములో బంధిస్తున్నాం. దేవా, మీరు మీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి నీ అపాత్ర దాసుడు అయోగ్య దాసుడిని క్షమించి నీ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి నూతనపరిచి క్రొత్త తైలముతో అభిషేకించి నీ అగ్ని చేత పుటము వేసిన ప్రభా, నీవే నీ బిడ్డలందరితో నాతో మాతో మాట్లాడమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ సన్నివేశం తెలియని క్రైస్తవులు ఉండరు అనేది నా నమ్మకం. అపోస్తల కార్యం మనందరం కూడా తప్పనిసరిగా మళ్ళా చదవాల్సినటువంటి పుస్తకం. ఎందుకంటే క్రొత్త నిబంధన సంఘ ఆరంభపు చరిత్ర అంతా అందులో ఉంది. ఈ 10వ అధ్యాయంలో కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కొర్నేలి వాస్తవానికి ఇశ్రాయేలీయుడు కాదు, ఆయన అన్యుడు. ఇశ్రాయేలీయుడు కాదు, అన్యుడు. అయితే తానున్నటువంటి సమాజంలో ఇశ్రాయేలీయుల్ని బహుశా గమనించి ఉండొచ్చు. వాళ్ళ భక్తి, వాళ్ళ క్రమశిక్షణ, దేవునికి వాళ్ళు భయపడే తీరు, కొన్ని విషయాల్లో వాళ్ళ ఆచార వ్యవహారాలు బహుశా ఇతనికి నచ్చి ఉండొచ్చు. ఇతని గురించి ఒక శతాధిపతి, దేవుని యందు భయభక్తులు గలవాడు, అంతేకాదు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి మంచి మనస్సు కలిగిన వాడు, తనొక్కడే కాకుండా టోటల్ ఫ్యామిలీని భక్తిలో కట్టుకున్నవాడు అని కొర్నేలి గురించి ముందుగానే దేవుడు పలికించాడు అక్కడ. ఇతడు భక్తిపరుడు. వాస్తవంగా అతని డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్లో ఉండి భక్తి సాధన చేయటం అనేది చాలా గడ్డు విషయం. అందులో 100 మంది మీద ఈయన నాయకుడుగా ఉన్నాడు. అంటే ఒక మంచి అధికారంలో ఉన్నాడు. వాళ్ళని కమాండ్ చేయాలి, వాళ్ళ చేత పని చేయించాలి. కాబట్టి ఆ ఫీల్డ్ ఎలాంటిదంటే పోలీస్ ఫీల్డ్ కొంచెం ఫోర్స్గా ఉంటుంది. అక్కడ సాఫ్ట్నెస్ అనేది కొంచెం తక్కువే. భక్తికి ఎక్కువ తావు ఉండదు, సెంటిమెంట్లకి ఎక్కువ తావు ఉండదు. చట్టం ఏదైతే ఉందో దాన్ని అమలు చేసుకునే విషయంలో రాజీ లేకుండా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక మిలిటరీ, ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇది రక్షక దళం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు.
అలాంటి డిపార్ట్మెంట్లో ఉండే ఇంత భక్తి సాధన అనేది అసలు మొదట ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం. అంటే ఇప్పుడున్న డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారండో, మంచి మంచి హోదాలలో ఉండి కూడా అద్భుతమైన భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగిన కొర్నేలులు ఉన్నారు ఈరోజు కూడా. మనకంటే కూడా ఎక్కువ వాళ్ళు దేవునితో సత్సంబంధం కలిగి ఉన్న వ్యక్తుల్ని, భక్తుల్ని కూడా నేను చూశాను, నాకు పరిచయం. ఎస్పీ స్థాయి అధికారులు కూడా దేవుని కృపను బట్టి నేను ఎరుగుదును. వాళ్ళ ఫీల్డ్ ఏంటి, వాళ్ళ డిపార్ట్మెంట్ ఏంటి, వాళ్ళలో ఇంత ఆత్మీయత ఏంటని వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అలాంటి వ్యక్తుల్ని కూడా నేను ఎరుగుదును. కొర్నేలి ఈ కోవకు చెందినటువంటి వాడు. డిపార్ట్మెంట్ పరంగా భక్తికి తావులేనటువంటి పరిస్థితులు అయినప్పటికీ తను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఫలానా దేవుడు అనే టైటిల్ అక్కడ చెప్పలా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని చెప్పాడు. ఏ దేవుని యందు? అసలు కొర్నేలి ఏ జాతికి చెందినవాడు, ఏ దేవతను ఆరాధించాడు, ఏ దేవునికి మొక్కాడు అని మనం ప్రశ్న వేసుకుంటే ఫలానా దేవత, దేవుడు అనేది ఏది కూడా అక్కడ మనకి టైటిల్ చెప్పబడలేదు, పేరు చెప్పబడలేదు. కానీ ఆయన పద్ధతి, ఆయన వ్యవహారం అదంతా చూస్తూ ఉంటే కొంచెం మనకు సమీపంగా ఆయన వ్యవహారం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం అందరం గుర్తించాలి. క్రైస్తవులకి స్పెషల్, యూదులకి స్పెషల్, క్రైస్తవులకు స్పెషల్, యూదులకు స్పెషల్, దేవుడు యేసు ప్రభు నిజమైన దేవుడు, వీళ్ళకే స్పెషల్ అన్నట్టుగా సహజంగానే మనం అనుకుంటాం. మన ప్రార్థన వింటాడు, మనల్ని దృష్టిస్తాడు, ఎందుకంటే మనం ఆయన సంబంధులం కాబట్టి మనం అలా, మనం ఇలా, సో ఆయన మనకి స్పెషల్ అని మనం అనుకుంటాం. కానీ ఇదే అపోస్తల కార్యం, ఇదే 10వ అధ్యాయం, ఇదే 34వ వచనంలో ఒక అద్భుతమైన మాట కొర్నేలు దగ్గరే చెప్పబడింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. యేసుక్రీస్తు కొందరికి కాదు, అందరికీ ప్రభు. పేతురు అంటాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా తెలుసుకొని ఉన్నా, లేదా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును అనే మాట కూడా అక్కడ మనం చూస్తాం. దేవుడు క్రైస్తవులనే లక్ష్య పెడతాడు, యూదులనే లక్ష్య పెడతాడు అనే భ్రమ నుంచి మనం బయటికి రావాలి. దేవుడు అన్యజనుల విషయంలో మరి ఎక్కువగా భారము, బాధ్యత, దృష్టి కలిగి ఉంటాడని మనం గుర్తించాలి. యోనా ఒక ఇశ్రాయేలీయుడు, యోనా ఒక ప్రవక్త. కానీ యోనాని అన్యజనుల రక్షణ కొరకు దేవుడు పిలుస్తాడు. నీనెవే పట్టణస్థుల యొక్క రక్షణ, అష్షూరీయులు వాళ్ళ రక్షణ కోసం యోనాను పిలుస్తాడు దేవుడు. యోనా మామూలుగా లోబడకపోతే యోనాకి మరణపు అనుభవాలు రుచి చూపించి మరి నినవేకి పంపిస్తాడు. 40 దినముల్లో నినవేకి దుర్గతి పట్టబోతుందని చెప్పు, నినవే ఇలాంటి పరిస్థితికి వెళ్ళిపోతుందని చెప్పు అని యోనా చేత హెచ్చరిక చేయించి, ఆ హెచ్చరిక విని వాళ్ళు మారు మనసు పొంది, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, రాజు మొదలుకొని దాసుని వరకు పశువులతో సహా ఉపవాసం ఉంచి వాళ్ళు మారు మనసు పొందినప్పుడు వాళ్ళ వైపు నుంచి ఉగ్రత మళ్ళించి వాళ్ళందరినీ క్షమించి వదిలేసి వాళ్ళ విషయమై తను ఎంత బాధ్యతను కలిగి ఉన్నాడో దేవుడు మనందరికీ బయలుపరచడానికే, నేను క్రైస్తవులకు, యూదులకే కాదు అన్యజనులకు కూడా దేవుడును, అన్యజనులు కూడా నేను కనిపెట్టే ఉంటాను అనే ఒక విషయాన్ని మనకి యోనా గ్రంథం ద్వారా చాలా స్పష్టంగా తెలియజేస్తాడు దేవుడు. అన్యులు అంటే ఎవరు? యూదులు, క్రైస్తవులు కాని వారు ఇక అన్యులు. స్తోత్రం. ఆ చర్య ద్వారా ఒక పుస్తకమే ఏర్పాటు చేశాడు గ్రంథంలో. వాళ్ళు కూడా నా పిల్లలే అని దేవుడు అక్కడ మాట్లాడతాడు. నీనెవే పట్టణస్థులు భయంకరులు, మహా దుర్మార్గులు. కానీ వాళ్ళ గురించి ఏమంటాడో తెలుసా యోనాతో? నువ్వు వాళ్ళని నాశనం చేస్తానన్నావు, నాశనం చేయలేదు, నేను ఊరుకోను అని పంతం పడితే యోనాకు ఒక సూచన కూడా చూపించి, యోనా కోసం ఒక సూచక్రియ చేసి మరి
యోనా కళ్ళు తెరిపిస్తాడు. యోనా అడుగుతాడు, దేవుడు ఆన్సర్ ఇస్తాడు. ఆన్సర్తో ఇక ఆ గ్రంథం ముగుస్తుంది. ఇక తర్వాత యోనా ప్రశ్నించినట్టు కనపడదు. దేవుని సమాధానంతోనే యోనా గ్రంథం ముగుస్తుంది. ఏమన్నా తెలుసా? సొర చెట్టు పోయిందని నువ్వు ఏడుస్తున్నావు, ఒక్కరోజు నీడనిచ్చిన సొర చెట్టు పోయిందని ఇక నా బతుకెందుకు అన్నావు. నువ్వు నాటావా? నువ్వు నాటని చెట్టు పోతేనే నువ్వు అంత ఫీల్ అయ్యావే. ఈ చేతులతో నిర్మించుకున్న నా పిల్లలయ్యా, నా ప్రజలు, కుడి ఎడమలు తెలియని 1,20,000 కంటే ఎక్కువైన జనాభా కలిగినటువంటి పట్టణం నా ప్రజలు. వాళ్ళందరినీ నాశనం చేసుకోమంటావా? దుష్టుడు తన దుష్టత్వంలో నశించిపోవటం నాకు ఇష్టమా? నా చిత్తమా? నాకు సంతోషమా? వాడు తన ప్రవర్తనను దిద్దుకొని మారు మనసు పొందుటయే నాకు సంతోషం. ఇది దేవుని సమాధానం. ఇక్కడ యూదుడా, క్రైస్తవుడా, అన్యుడా కాదు, అందరినీ దేవుడు దృష్టిస్తున్నాడు. అందరి క్రియలను ఆయన గమనిస్తానే ఉన్నాడు. అయితే యూదులకి క్రైస్తవులకు ఉన్న వ్యత్యాసం ఏంటి మీకు తెలుసు. క్రైస్తవులకి అన్యులకు ఉన్న వేరియేషన్ ఏంటి మీకు తెలుసు. వాళ్ళు నిజమైన దేవుడిని తెలుసుకోలేదు. నిజమునకు దేవుడు కానిదాన్ని పాపం అజ్ఞానంలో వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. మనకు నిజమైన దేవుడు తెలుసు. ఆయన రక్తంలో కడగబడ్డాం. విశ్వాసమును బట్టి మనందరూ రక్షణ పొందిన సమూహంలో చేర్చబడ్డాం. వాళ్ళైతే ఇంకా క్రియల వలన జడ్జిమెంట్లోకి వచ్చే స్థితిలో వాళ్ళు ఉన్నారు. అందుకే దేవుడు వారికి ప్రకటించి మీరు పొందిన ఈ రక్షణ అనుభవం వాళ్ళు కూడా పొందినట్లు, వాళ్ళు ఇప్పుడు బరువైన కాడి మోస్తున్నారు, ఆ కాడిని విడిపించి మీరు ఎత్తుకున్నటువంటి ఈ తేలికైన కాడి వారు కూడా ఎత్తుకొని వారు రక్షింపబడినట్లు వారికి విశ్రాంతిని ప్రకటించండి అని మనకు ఆ బాధ్యతనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీనెవే పట్టణస్థుల్ని వదలని దేవుడు, బిలాము అనే సోదె చెప్పేటువంటి వాడు ఒక అన్యుడు, తన భక్తికి మెచ్చి అతనికి ప్రత్యక్షమై అతని వాక్కును స్థిరపరిచిన దేవుడు, కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతిని, ఇతడే కాదు లూకా సువార్తలోను మత్తయి సువార్తలోను పక్షవాతం వచ్చినటువంటి దాసుని కలిగినటువంటి మరో శతాధిపతి కనపడతాడు. అతడు అన్యుడే. అతడు కనపరిచినటువంటి విశ్వాసాన్ని గురించి ఆశ్చర్యపోయి, ప్రభు, ఇశ్రాయేలులోనైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని ఆ శతాధిపతి వ్యక్తపరిచిన విశ్వాసాన్ని ఎంత ఘనపరిచి మాట్లాడతాడో గుర్తించాలి. ఇవన్నీ దేవుడు అన్య జనులను కూడా లక్ష్య పెడతాడు అనటానికి నిరూపణలు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఎవ్వరిని తక్కువ అంచనా వేయొద్దు, ఎవరిని తేలికగా చూడొద్దు. దేవుడు అందరినీ గమనిస్తున్నాడు. ఇక్కడ శతాధిపతి అయినటువంటి ఈ కొర్నేలి విషయంలో కూడా మనకు అదే కనపడుతుంది. దూత ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఇప్పుడు శతాధిపతి అయినటువంటి కొర్నేలికి యేసునామం తెలుసా? మన ప్రార్థనలు ఏ నామంలో దేవునికి అందుతాయి? పెద్దగా చెప్పండి. అవునా? మరి అట్లయితే దూత వచ్చి కొర్నేలితో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడిను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవే. యేసునామంలో చేసే మన ప్రార్థనలు దేవుని దగ్గరకు పక్కా వెళతాయన్న గ్యారంటీ మనలో కొంతమందికి ఉండదు. కానీ యేసు నామమే తెలియదు ఆయనకి. అన్యుడు, కానీ అతని ప్రార్థన, అతని ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినాయి అనే మాట ఎప్పుడన్నా ఆలోచించారా? ఒక అన్యుడి విజ్ఞాపన దేవుని దగ్గరకు పోవటం ఏమిటి? ఒక అన్యుడు చేసినటువంటి ధర్మకార్యాలు, అతడు చేసినటువంటి సహాయము, ఎదుటి వాళ్ళకి చూపినటువంటి ధర్మం, కనికరం, ప్రతిదీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిందని సాక్షాత్తు దూత నిలిచి మాట్లాడుతున్నాడు కొర్నేలితో. దీన్ని ఏమందాం మనం? అవునా? ప్రతి తరములోనూ ఆయనకు భయపడి ప్రతి జనములోనూ అది యూదు జనాంగమా, క్రైస్తవ జనమా, అన్య జనమా అన్న వేరియేషన్ లేదు. అది అక్కడ చదువు 34వ వచనం.
దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించిన 10:34. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి ప్రతి జనము అన్న కాడ రౌండ్ కొట్టాలి. ఆ ప్రతి జనం అన్న కాడ ఎన్ని రకాల జనాంగం ఉందో కనిపెట్టాలి. ఎన్ని రకాల జనాంగం ఉంది? యూదు జనాంగం, క్రైస్తవ జనాంగం, అన్య జనాంగం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. అది ఆయన అంగీకరిస్తాడు, ఆయన కనిపెడతాడు, ఆయన లక్ష్య పెడతాడు. వారి ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొర్నేలు జీవితంలో మనకు అది కనపడేది. అయితే వినండి, ఇక్కడ అంతటితో దేవుడు తృప్తి చెంది వదిలేస్తాడా, లేకపోతే అక్కడ ఏమైనా స్టెప్ తీసుకుంటాడా అంటే, ఇలాంటి మనస్సు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారిని స్పెషల్గానే లక్ష్య పెట్టి వారి ప్రార్థనలు ఆలకిస్తాడు. వారి ధర్మకార్యాలను కూడా దేవుడు గౌరవిస్తాడు. జ్ఞాపకార్థం తన యొద్ద రాసుకుంటాడు, లేదా తన యొద్ద భద్రపరుచుకుంటాడు. అయితే అంతటితో వదిలిపెట్టడు, వారిని ఇక పరిపూర్ణతలోకి నడిపిస్తాడు. నువ్వు భక్తిగా ఉన్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, ధర్మకార్యాలు చేస్తున్నావు, ఇవన్నీ దేవుడి దగ్గరికి చేరినాయి. ఓ కొర్నేలి, వీటిని బట్టి నువ్వు రక్షణ పొందుతావు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు అని దూత చెప్పలా. ఇవన్నీ చేస్తున్నావు, వీటిని బట్టి దేవునికి సంతోషమే. కానీ ఇవి నిన్ను నిత్య జీవానికి వారసునిగా చేయలేవు, నిన్ను రక్షణలోనికి కంప్లీట్గా నడిపించలేవు. ఏ మాటల వలన నీవు రక్షింపబడతావో ఆ మాటలు నీకు తెలియజేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యొప్పేలో ఉన్నాడు. సముద్రపు ధరిన చర్మకారుడైన సీమోను అను వాని ఇంట ఆయన దిగి ఉన్నాడు. ఆయన పేరు సీమోను పేతురు. ఏ మాటల వలన నీవు రక్షణ పొందుతావో ఆ మాటలు అతడు నీకు చెప్తాడు. అవి తెలుసుకొని ఆయన ప్రకటించే ఆ సువార్త యందు నీవు నమ్మిక ఉంచినట్లయితే అప్పుడు రక్షణ కలుగుతుంది అని చెప్పాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తారా? వారి ప్రార్థనలను, వారి ధర్మకార్యాలను, వారి నీతి ప్రవర్తనను దేవుడు లక్ష్య పెట్టాడు. అయితే అవన్నీ అసంపూర్ణమని దేవుడికి తెలుసు. కాబట్టి సంపూర్ణం ఎలా కాగలడో ఆ మాటలు నీకు అందించడానికి ఒక వ్యక్తిని నేను ఏర్పరిచిన అతను వస్తాడు, కబురు పెట్టి పిలిపించుకోమని చెప్పాడు. ఈ ప్రక్కన మీరు చూడగలిగితే ఆ మాట సాక్షాత్తు కొర్నేలే చెప్తాడు. చూడండి, 10వ అధ్యాయము 31వ వచనం చదువు. కొర్నేలి, నీ ప్రార్థన వినబడిను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నువ్వు ఎప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగుయున్నాడని నాతో చెప్పిను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక చోటు కూడా చదువుదాం, చూడండి. ఏ మాటల చేత ఇటు పక్క తిప్పండి, జస్ట్ పేజీ తిప్పారా? ఇక్కడ చూడు, 11వ అధ్యాయము 14 చదువు తల్లి. అదే, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. అది ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అంటే ముందు చేసినటువంటి ధర్మకార్యాలు, ప్రార్థనలు దేవుడు లక్ష్య పెట్టినా, అవన్నీ జ్ఞాపకార్థంగా తన యొద్దకు చేర్చుకున్నా, అవి అతన్ని కంప్లీట్గా రక్షింపలేవు. స్తోత్రం. కొన్ని మాటలు ఉన్నాయట, ఆ మాటలు విని హృదయమందు విశ్వసించి దాన్ని బట్టి రక్షణ పొందగలడట. ఏ మాటల వలన నీవు రక్షణ పొందగలవో ఆ మాటలు అతడు నీకు చెప్తాడు. ఎవరతడు?
సీమోను పేతురు. కాబట్టి అతన్ని పిలిపించుకోమని దూత చెప్పాడు. ఇక నుంచి జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి మన అంశం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైంది. దేవుడు అన్యజనుల్ని వదిలిపెట్టడు. వాళ్ళని కూడా దేవుడు సీరియస్గానే తీసుకుంటాడు, వాళ్ళని కూడా పట్టించుకుంటాడు, వాళ్ళ జీవితాల్లో కూడా దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఎందుకంటే నేను ఒకప్పుడు అన్యుణ్ణే. నన్ను వెంటాడాడు, నా ప్రతి అడుగును గమనించాడు, ఒకానొక టైంలో నన్ను స్పెషల్గానే సంధించాడు, నా లైఫ్ను ఒక మలుపు తిప్పాడు. తర్వాత దేవునిలోకి వచ్చిన తర్వాత నా పుట్టుక ఆరంభం నుండి కూడా నా జీవితంలో దేవుని జోక్యాన్ని నేను గుర్తుపట్టాను. ప్రారంభం నుంచి అసలు నా పుట్టుక విషయంలో కూడా దేవుని జోక్యం ఉంది. నా పసిప్రాయం, నాకు ప్రస్తుతం దేవుడిచ్చినటువంటి తలాంతులు ఏవి నేను కలిగి ఉన్నానో వాటి విషయంలో కూడా దేవుడు ప్రారంభం నుండి నేను అన్యుడిగా ఉన్నప్పుడే, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నేను నిన్ను ఏం చేస్తేనే సిద్ధపరిచితిని. నువ్వు నన్ను ఎరుగకుండినప్పటికీ నేను నిన్ను సిద్ధపరిచితిని అన్న మాట నెరవేరినట్లు అసలు దేవుణ్ణి ఎరగలేదు నేను, కానీ నా విషయంలో దేవుడు వాడుకొని కోరి ప్రారంభం నుంచి కూడా ఒక తలాంతు విషయంలో నా మీద స్పెషల్గానే జోక్యం చేసుకున్నాడు ఆయన. పుట్టుకలోనే అసలు నాకు వాస్తవంగా తల్లిదండ్రుల ఆలోచనలో నేను లేను. మనకి బిడ్డ కావాలి అని ఆలోచనలో కలిగి ఉండి ఒక బిడ్డని కన్నట్టుగా కాదు నా లైఫ్. ఇంకా చాలబ్బా అనుకున్న తర్వాత, వద్దులే ఓ 7 కన్నాం ఇంకెందుకు ఇంకా చాలరా అనుకున్న తర్వాత అదనపు భారం అన్నట్టు పుట్టినోండి నేను. అంటే వాళ్ళ ప్రణాళికలో నేను లేను, వాళ్ళు నా కోసం ఆశించి కన్నది ఏం లేదు, వాళ్ళ ఆలోచనలో నేను లేను, కానీ దేవుని ఆలోచనలో ఉన్నాను. ఇవన్నీ నాకు తెలియవు. అలాగే చిన్ననాటి నుంచి పాటల మీద నాకు విపరీతమైన మక్కువ కలగటానికి కూడా దేవుని ప్రేరణ ఉంది, ఆయన ప్రమేయం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో దీని విషయంలో నాకు ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. అందుకోసమే దానికోసం నన్ను అనుకూలంగా ముందే సిద్ధపరచుకున్నాడు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా. అంటే ఘనత కోసం చెప్పట్లా, ఆయన ఏర్పాటు చెప్తున్నాను. నేను అన్యుణ్ణి, నేను దేవుణ్ణి ఎరగను, వెంటాడుతానే ఉన్నాడు. ఇప్పుడు నన్ను వెంటాడి నేను అన్యుడిగా ఉన్నప్పుడే, ఆయన ఎరగని స్థితిలో ఉండగానే నన్ను సిద్ధపరిచిన దేవుడు ఈరోజు నా అన్య జనాంగాన్ని వదిలిపెడతాడా? వాళ్ళు దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు వాళ్ళని గమనిస్తానే ఉంటాడు, వెంటాడుతానే ఉంటాడు. నువ్వు చిన్న చూపు చూడవచ్చు, నువ్వు వాళ్ళని ఏదో ఇంకో రకంగా అనుకోవచ్చు కాక, కానీ దేవుని విషయంలో నీకు నాకున్న అభిప్రాయం లేదు. దేవుడు వాళ్ళని కూడా పిల్లలానే చూస్తున్నాడు. వాళ్ళ విషయంలో దేవుడు స్పెషల్గా దృష్టి కలిగి ఉన్నాడు. ఈరోజు ఒకవేళ కొందరు వ్యతిరేకులుగా ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా దేవునికి గొప్ప సాక్షులు అవుతారు. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా శాపగ్రస్తమైన వాటిలో ఉన్నటువంటి నువ్వు నేను ఎలాగైతే మారి ఈరోజు క్రీస్తుకు సాక్షులమయ్యామో, మనకంటే గొప్పగా వాళ్ళని కూడా దేవుడు మార్చబోతున్నాడు. ఇది జరుగుతుంది. ఆమేన్. అదే జరుగును గాక. గట్టిగా. ఇది మొదటిది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మనం చేసే ధర్మకార్యాలు దేవుని దగ్గర ఉంటాయా? దీనుల్ని కనికరించడం, దిక్కులేని వారిని ఆదరించడం, విధవరాండ్రకు సహాయపడటం, అనాథలైన బిడ్డలకి సపోర్ట్ చేయటం, వృద్ధాప్యంలో వృద్ధులకు అంత చేయూతనివ్వటం, బీదల్ని కరుణించటం, మనకు కలిగిన దానిలో ఇతరులకు హెల్ప్ చేయటం, పిడికిలు విప్పి దాతృత్వంతో లేదు అన్న వాళ్ళకి సహాయం చేయటం, బాధితులైనటువంటి వాళ్ళు బాధల్లో నలిగిపోతున్న వాళ్ళకి ఏ విధంగానైనా మనం ఉపయోగపడగలిగితే ఆ విధంగా మనం హెల్ప్ చేయటం, ఇవన్నీ సహజంగా మనం ఏమనుకుంటాం, ప్రజలు చూడాలి అనుకుంటాం. ప్రజల దృష్టిలో ఉంటే జనం లక్ష్య పెడతారు, దేవుడు చూసినా చూడపోయినా పర్వాలేదు అనుకుంటాం. కానీ అసలు విషయం ఏంటంటే, ప్రజలు చూసినా చూడపోయినా ఇబ్బంది లేదు, కానీ దేవుడు చూడాలి. ఇంకొకటి ఏంటంటే, ఖచ్చితంగా దేవుడు చూస్తాడు, పట్టించుకుంటాడు, మన ప్రార్థనలను లక్ష్య పెడతాడు. ఒక అన్యుడి ప్రార్థనే విన్నప్పుడు ఆయన రక్తంలో కడగబడిన మన ప్రార్థన ఎందుకు వినడు? నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములు దేవుని సముఖంలో సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరినవి
అన్నప్పుడు నీ ప్రార్థన నా ప్రార్థన మరి నిశ్చయంగా వింటాడు. అంతేకాదు, ఒక అన్యుడు చేసిన ధర్మ కార్యాలని దేవుడు జ్ఞాపకార్థంగా స్వీకరించినప్పుడు ఆయన బిడ్డలమైన నువ్వు నేను చేసేటువంటి ధర్మ కార్యాలు, ప్రేమను వ్యక్తపరిచే, కనికరమును వ్యక్తపరిచే, కరుణను చూపేటువంటి కార్యాలన్నీ కూడా ఆయన సముఖంలో రాయబడతాయి. గట్టిగా గట్టిగా. ఒకవేళ నువ్వు పరిచర్య చేస్తే నీ పరిచర్య రాయబడుతుంది. దేవుని కొరకు నువ్వు ఉపచారం చేస్తే అది రాయబడుతుంది. దీనుల్ని కరుణించి నువ్వు హెల్ప్ చేస్తే అది రాయబడుతుంది. ఆయన సన్నిధిని జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఉంది, అందులో రాయబడుతుంది. దిక్కులేని వారిని ఆదరిస్తే రాసుకుంటాడు. అభాగ్యులైన వారికి సహాయం చేస్తే రాయబడుతుంది. రోగులైన వారి కొరకు హెల్ప్ చేస్తే రాయబడుతుంది. దిక్కులేని పిల్లలను ఆదరిస్తే రాయబడుతుంది. బీదలైన వారిని కరుణిస్తే రాయబడుతుంది. నీకు కలిగిన దానిలోనే, నీకున్నంతలోనే సాటి మనుషుల పట్ల కనికరం చూపటం అనే పద్ధతిని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఆ అలవాటుని ఎప్పుడు విడిచిపెట్టొద్దు. చేయగలిగినంత మంచి, చేయగలిగినంత మేలు ఇతరులకు చేసే విషయంలో రాజీ పడద్దు. అసలు మన జీవిత పరమార్థం అంతా సగభాగం అందులో ఉంది. పరోపకారార్థం ఇదం శరీరం అన్నది లోకోక్తి అయితే, ఇందువల్ల నీ పొరుగువానిని ప్రేమించు, నీ వలన మేలు పొందదగిన వానికి చేసే అవకాశం నీకుంటే అది చేయకుండా నీ ముఖం చాటవేయవద్దు. అది పాపం అవుతుంది. కాబట్టి ఇతరులకు హెల్పింగ్గా ఉండు, సపోర్ట్గా ఉండు, సహాయకరంగా ఉండు. అవన్నీ దేవుని సన్నిధిలో ఉన్నాయి అనడానికి ఇక్కడ ఈ వచ్చిన ఒక సాక్ష్యం. 2 ఓకే రైట్. ఈ 2 సంగతులు ప్రక్కన పెడితే 3వ ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తాను. ఇక్కడ కొర్నేలికి ఎవరు కనపడ్డారు? దేవదూత కనపడ్డాడు. దూత కనపడి ఏం మాట్లాడాడు? నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అని ఇన్ని మాటలు చెప్పినోడు సువార్త చెప్పేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు కొర్నేలుతో మాట్లాడా? మాట్లాడలేదా? మాట్లాడాడు. కొన్ని సంగతులు ప్రస్తావించాడు, అతన్ని ప్రశంసించాడు, దేవుడు నిన్ను గుర్తించాడయా, అది ఇదని చెప్పాడు. ఇన్ని చెప్పినోడు యేసు ప్రభు గురించి 2 మాటలు సువార్త చెప్పేస్తే అయిపోను కదా. దానికోసం నువ్వు యొప్పేకు మనుషుల్ని పంపించు. చర్మకారుడైన సీమోను అను వానింట సీమోను పేతురు అనేవాడు దిగున్నాడు. ఆయన వచ్చి నీకు మాట్లాడతాడు, ఆయన వచ్చి నీతో మాట్లాడతాడు. ఏ మాట వల్ల నువ్వు రక్షణ పొందుతావా ఆ మాటలు అతడు చెప్తాడు, నువ్వు చెప్పొచ్చుగా. ఇక్కడ మనం కొంచెం ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఉంది. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, మనకిచ్చిన అవకాశం, మనకిచ్చినటువంటి అనుకూలత అక్కడే మనకు వ్యక్తమైద్ది. కొన్నిసార్లు మనం పాటలు విన్నాం. దూతల కందని నీ దివ్యమైన సేవను దుమ్ము ధూళినైనా నాకు చేయ కృపనిచ్చావని మనం వాడుకున్నాం. ఎందుకు ఇంత ప్రేమ చూపాను కదా. దూతల కందని నీ దివ్యమైన సేవను దుమ్ము ధూళినైన నన్ను చేయనిచ్చినావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా. నీకు తెలుసు. తర్వాత ఇర్మియా కూడా ఒక పాట పాడాడు కదా. దూతల కందని సేవా ధూళినైన నాకిచ్చినావా, ప్రేమించే యేసయ్యా అనే పాటలో ఇర్మియా కూడా పాడాడు. ఏసన్న గారు కూడా పాడాడు. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నన్ను చేయ కృపనిచ్చితివే, ధూపార్తిని చేపట్టి చేసేదా, ధూపార్తిని చేపట్టి చేసేదా శాశ్వత కృపను. ఇలా మస్తు పాటలు ఉన్నాయి. దూతలకు అందని సేవ మనం చేయటం ఏంటి, దూతల వల్ల కాకుండా మన వల్ల అవటం ఏంటి, దూతలను చేయనీయకుండా మన చేత చేయించడం ఏంటి అని ఎన్నోసార్లు మనకు ప్రశ్నలు వచ్చినాయి. మీకు వచ్చినాయో లేదుగా, నాకు వచ్చింది. అప్పుడు సమాధానం ఇక్కడ కనపడుతుంది. ఇక్కడే కాదు, ఇంకా చాలా చోట్ల కనపడుతుంది.
దూతకి అవకాశం ఇస్తే దూత చేయలేదంటూ ఏది లేదు, చాలా చేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దూతకు అవకాశం ఇవ్వలా. దానికి రెండు కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఎవరికి ఇవ్వబడిన పని వాళ్ళే చేయాలి. ఇది దేవుని రూల్. ఎవరికి అప్పజెప్పబడ్డ బాధ్యత వాళ్ళే నెరవేర్చాలి. కంటి పని కన్ను చేయాలి, నోటి పని నోరు చేయాలి, పంటి పని పన్ను చేయాలి, చెవి పని చెవి చేయాలి, చెయ్యి పని చెయ్యి చేయాలి, కాలు పని కాలు చేయాలి, గుండె పని గుండె చేయాలి, మెదడు పని మెదడు చేయాలి, లివర్ పని లివర్ చేయాలి, కిడ్నీల పని కిడ్నీలు చేయాలి. అంతే. శరీర అవయవాలన్నీ దేనికి నియమించబడిన పని అది కరెక్ట్గా చేస్తేనే శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవుని కార్యాల విషయంలో కూడా అది సంఘక్రమం కావచ్చు, టోటల్ దేవుని వర్క్ అంతా, దేవుని పని దేవుని నియామకం చొప్పుననే జరగాలి. అది దేవుని రూల్. అందుకే దేవుడు ఆయన ఏర్పాటు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఏర్పరచుకున్నాడు. ఆయన నిన్ను నన్ను ఏ పనులకు ఏర్పరచుకున్నాడో ఫస్ట్ దాన్ని గుర్తుపట్టాలి. ఆయన ఏర్పాటుని ఎరిగి మనకి ఇవ్వబడిన పరిధిలో మనం నమ్మకంగా దేవుని కార్యాలు జరిగించాలి. మొట్టమొదటి కారణం, దేవుడు ఎవరికి ఏ పని నియమించాడో ఆ పని జాగ్రత్తగా చేయాలి. ఇది మొదటి విషయం. దూత చెప్పొచ్చు, కానీ దూతకి ఆ సంగతి చెప్పబడలేదు. దూతకి ఎంతవరకు నోటీస్ ఇచ్చాడో అంతవరకు చదివి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ. ఇక మిగిలిన కార్యం ఎవరు చేయాలంటే మనిషి చేయాలి. ఆ మనుషుల్లో కూడా ఏ మనిషి చేయాలి? సీమోను పేతురే చేయాలి. సీమోను పేతురు అసలు ఏ పని మీద వచ్చాడో యొప్పైకి తెలియదు, కానీ వచ్చాడు. పరిచర్య కోసం వచ్చాడు. అక్కడ కొంతమంది శిష్యులు ఉన్నారు, వచ్చాడు. ఆయన ఉండే ప్రదేశం వేరుగా ఉంది, కానీ అక్కడికి వచ్చాడు. కొంతకాలంగా అక్కడ బస చేస్తున్నాడు. నేను అంటాను, ఆయన అక్కడికి పంపబడ్డ కారణాలు ఇది కూడా ఒకటి. కొర్నేలు దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక మనిషికి ఇచ్చిన ఆధిక్యత దూతకు అవకాశం ఇవ్వలా. యేసును గురించి ఆ అన్యుడికి సాక్ష్యం ఇవ్వడానికి ఒక దూతకి అవకాశం ఇలా. అది ఒక దేవుని బిడ్డకే అవకాశం ఇచ్చాడు, ఒక మనిషికే అవకాశం ఇచ్చాడు. ఇక రెండవది, ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు అంటే రెండవ కారణం, ప్రాక్టికల్గా దూతకి అనుభవం తెలియదు, కానీ పేతురికి ప్రాక్టికల్గా తెలుసు యేసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు రక్షణ అంటే ఎలా ఉంటుందో, పాపము దాని దుష్ఫలితాలు, దాని నుంచి దేవుడు విడిపించిన విధానం, దానికోసం దేవుడు జరిగించిన త్యాగం యాగం, అది పొందినప్పుడు కలిగే ఆనందానుభూతి మొదలైన సంగతులన్నీ ప్రాక్టికల్గా పేతురు అనుభవించున్నాడు గనుక ఒట్టి మాట చెప్పటం వేరు, అనుభవంతో మాట్లాడటం వేరు. ఒక దూతను చెప్పమంటే ముందు చెప్పిన నోట్స్ లాగానే మరో నోట్స్ చదివేవాడంతే. దేవునికి స్తోత్రం. ఆ అనుభవం, ఆ ఆస్వాదన దూతకు ఉండదు. ఎందుకు? పరిశుద్ధులైన దూతలు వాళ్ళు. పాపం యొక్క తీవ్రత, దాని నుండి విడుదల పొందినప్పుడు ఒక మనిషికి కలిగేటువంటి ఆనందానుభూతులు, ఆ విశ్రాంతి దూతకు తెలియదుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. రెండు, మొదటిది, దేవుడు ఎవరిని ఏ పనికి నియమించాడో ఆ బాధ్యతను సరిగా నెరవేర్చుటలో ఆసక్తి కలిగి ఉండాలి. రెండవది, ఎందుకు దూతకి ఇవ్వకుండా మనిషికి ఇచ్చాడంటే మనిషికి అనుభవం ఉంది, అనుభవ జ్ఞానం ఉంది. దూతకు జస్ట్ నోట్సు తెలుసు అంతే. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈ ఒక్క చోటే కాదు, చాలా చోట్ల
దూతలు వాడబడలేదు, వాళ్ళ పాత్ర వరకే వాడబడ్డారు. మిగిలిన భాగాలన్నిట మనుషులే వాడబడ్డట్టు మనకు లేఖనం సాక్ష్యం ఇస్తుంది. అషూరు వారి దండుపేటలో ఎంతమందిని మోతాడు దూత? హిజ్కియా కాలంలో 1,80,000 కంటే పై చిలుకు. అవునా? మరి సౌలు కాలంలో ఫిలిస్తీయులు ఎంత? ఒక్క దూతను వదిలిపెడితే ఏమైపోను? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దూతను వదిలిపెడితే ఎంతసేపు? 40 రోజులు వెయిటింగు, వాడొచ్చేమో టాకింగు. గొలియాతు ఎందుకు ఎన్ని? ఒక నైట్ తెల్లారేటప్పటికి మొత్తాన్ని ఆయన చేయొచ్చు, కానీ ఎందుకని చెయ్యడు. అది దూతల పని కాదు. దూతను వదిలితే ఎంతసేపు? నిమిషాల్లో పని. కానీ అవకాశం ఇవ్వాలి దూతకి. దానికి దావీదే రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమూయేలు వచ్చిందాకా సౌలు వెయిట్ చేయనందుకు దరిద్రం తెచ్చుకున్నాడు. సౌలు తొందరపడి సొంత నిర్ణయాలు చేసినందుకు, సొంత అడుగులు వేసినందుకు. నీ మీదున్న ఏర్పాటును గుర్తించింది సమూయేలు. నిన్ను ప్రజలందరి ఎదుట అభిషేకం చేసింది సమూయేలు. నా వల్ల కాదు, నేను పనికిరాను అని సామానంలో దాక్కుంటే రా అని తీసుకొచ్చి నిన్ను లైన్లో నిలబెట్టి వెన్ను తట్టి ప్రజలందరి ముందు నిన్ను గణపరిచింది సమూయేలు. కానీ కొంచెం అనుకూలత నీకు దొరికి ప్రతికూలత ఏర్పడగానే వెంటనే సమూయేలు అనే వాడినే పక్కన పడేసి సొంతంగా అడుగులేయటం మొదలుపెట్టావు. అంటే నేనేం తక్కువ వాడినా, అతడు ప్రవక్త అయితే నేను రాజుని. నీకు ఇవ్వబడింది నీది, అతనికి ఇవ్వబడింది అతనిది. ఒకడి పని ఒకటి చేయడానికి నేను ఒప్పుకోను. ఎవడికి ఇవ్వబడిన బాధ్యతను వాడు సరిగా నెరవేర్చాలి. కానీ నువ్వేం చేశావు? తిరుగుబాటు చేశావు. ఎంత బుద్ధిహీనమైన పని చేశావు నువ్వు. అప్పుడే చెప్పేశాడు, అయిపోయింది. సొంతంగా నువ్వు అడుగులు వేసావు కనుక నీ మీదున్న ఏర్పాటు తొలగించబడింది. తన చిత్తానుసారమైన మనసు గల ఒక మనిషిని దేవుడు తన కొరకు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు చూచి ఉన్నాడు, కనుగొని ఉన్నాడు, ఏర్పరచుకొని ఉన్నాడు, చెప్పేశాడు అప్పుడే. మనకి ఇవ్వబడినది ఏదో గుర్తెరిగి మన మీద ఉంచబడిన నాయక గణాన్ని జాగ్రత్తగా రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలంటానికి ఇది ఒక సాక్ష్యం. దేవుడు నీకెట్టి పని నియమించాడో, ఏ స్థానాన్ని నియమించాడో ఆ స్థానాన్ని జాగ్రత్తగా నువ్వు న్యాయం చేయటమే. నీ పైన నాయకులుగా నియమించిన వారిని తృణీకరించుకోకుండా, తేలిగ్గా తీసుకోకుండా జాగ్రత్త పడాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం చదువు. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇది లేఖనం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంకా కొద్ది రోజుల్లో అభిషేకం పొందే వాళ్ళు కూడా ఉన్నారు, సేవకు రెడీ అయిన వాళ్ళు ఉన్నారు. అందరికీ చెప్తున్నా, ఒక సంఘం కట్టబడి కొద్దిగా నిన్ను గౌరవించే కొంతమంది సమూహం ఏర్పడిన తర్వాత ఆటోమేటిక్గా అప్పటిదాకా నీ పైన ఉన్న నాయకత్వాన్ని కొంచెం పక్కన పెట్టే అవకాశం లేకపోలేదు. అంటే నా పెత్తనం కోసమో లేదా మరో దైవజనుని పెత్తనం కోసమో ఈ మాట చెప్పట్లా, నీకు క్షేమం అని చెప్తున్నా. పెద్దోళ్ళు లేకపోతే ఎద్దు తల పెట్టమన్నాడంట వెనకటికి. లేదా మన మోటు భాష ఇక్కడ వాళ్ళు ఏమో దున్నపోతు తల పెట్టమంట. ఎద్దు అవసరం, దున్నపోతు అవసరం. దేవుడు తన సంఘానికి ఏ పనికి తగ్గ పాత్రను ఆ పనికి ఏర్పరిచాడు. వాళ్ళ ద్వారా కొంతమందిని సిద్ధం చేసుకున్నాడు, వర్క్లోకి నడిపించుకున్నాడు. నాయకత్వాన్ని గౌరవించే మనస్సు ఏ సేవకుడికైతే ఉండదో వాని కింద ఉండే మంద ఎప్పటికైనా వాన్ని తృణీకరిస్తారు. వాని కింద ఉండే మంద ఎప్పటికైనా సరే వాన్ని పక్కకు పెట్టేస్తారు. ఖచ్చితంగా జరుగుతుంది.
కొద్దిగా మనకి ఫోర్స్ వచ్చింది, ఇంకా వాళ్ళతో వెళ్తే మనకేం అవసరం. ఒక దశలో ఎట్లా అయిపోయింది అంటే ఉపదేశం కూడా తేలికైపోయింది. ఏ ఉపదేశం దేవుణ్ణి ఎరగని నిన్ను దేవునిలో నడిపించిందో, ఏ ఉపదేశం దేవుని కొరకు కాక నీ కొరకే బ్రతుకుతున్న నిన్ను దేవుని కొరకు బ్రతికేటట్టు రేపిందో, ఏ ఉపదేశం లోకానుసారమైన నిన్ను ఆత్మానుసారిగా చెక్కిందో, ఏ ఉపదేశం ఏకాంతంగా నిన్ను తోడుకొని పోయి దేవునితో అంటుకట్టి ఆత్మలను కనేటట్టు రేపిందో, ఏ ఉపదేశం దేవుని కొరకు త్యాగంతో సమర్పణతో ముందుకెళ్ళేటట్టు చేసిందో, ఆ ఉపదేశం నువ్వు ఒక పాత్ర అయిన తర్వాత, నువ్వు ఒక స్థాయికి ఎక్కిన తర్వాత ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోద్ది. అబ్బే ఏముంది. సేవకులారా, సేవకురాండ్లారా జాగ్రత్త. దేవుడు ఒక క్రమమును ఏర్పరిచాడు. అది దాన్ని ఇంకో భాషలో చెప్పాలంటే, మనలో అలాంటి మైండ్ వచ్చింది అంటే భక్తి గర్వం దాపురించింది. నాయక గణాన్ని తృణీకరించి ఉపదేశాన్ని కూడా ఎద్దేవా చేసే పరిస్థితి ఎవరికైనా వస్తే ఆటోమేటిక్గా నిన్ను నువ్వు గ్రహించాలి, చాలా చెడిపోయావు అని, చాలా తేడా పడ్డావు, నీకు తెలియకుండానే భ్రష్టుపడుతున్నావు అనేది గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా కాకుండా ఒక పక్క ఈ పరంపర కొనసాగించుకుంటానే ఒక పక్క దేవుని పని చేసుకుంటా వినయంతో ముందుకెళ్ళినట్లయితే దావీదులాగా వర్ధిల్లుతావు. సమూయేలు ఏముందిలే అనుకున్నావా, సౌలు మెట్లోకి వెళ్ళిపోతావు. చివరికి నువ్వు జనాల్ని కంట్రోల్ చేయటం కాదు, జనమే నిన్ను కంట్రోల్ చేసి చివరికి వాళ్ళే కూర్చోబెట్టి నిన్ను వెళ్తారనమాట. ఇది ఒక దరిద్రపు నాయకత్వం అయిపోతుంది. కొంతమందిని గమనించాను నేను అన్నీ ఎక్స్రే చేస్తూ ఉంటా. ఎందుకంటే నా ఏజ్ చిన్నదే అయినా చిన్ననాటి నుంచి స్పెషల్గా చెక్కుకుంటూ వచ్చాడు దేవుడు. అందుకని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను అన్నమాట. సేవలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతిదీ కూడా ఎక్స్రే ఉంటుంది. ఎవరి కదలిక లేనిది, ఎవరి సైకాలజీ ఏంది, ఎవరు ఏ టైంలో ఎలా ఉన్నారు, తర్వాత ఎలా మారారు, చివరికి ఏ టైపుకి వచ్చారు, వాళ్ళ ఫలింపు ఎంత, వాళ్ళ రాణింపు ఎంత, చివరికి వాళ్ళ శేషం ఏం మిగిలిద్ది మొత్తం తెలుసు. అయితే చిరునవ్వు నవ్వుకుంటూ తిరుగుతూ ఉంటా. కొంతమంది అనుకుంటారు ఆయన మనల్ని పట్టించుకోలేదు అని. ఎప్పుడో చదివి కూర్చుంటా నేను ఈడ. స్తోత్రం. నన్ను తిక్కలోడు అనుకున్నాడే తిక్కలోడు. నన్ను పట్టించుకోలేదు అనుకున్నాడే తేడా పడ్డట్టు. అంతా నాకు ప్రతిదీ పిన్ టు పిన్ ఐడియా ఉంటుంది. దేవునికి మహిమ. దేవుడు నియమించిన పనిలో నీకు ఇచ్చిన అవకాశంలో నువ్వు నమ్మకంగా చేస్తే ఒక్కొక్క మెట్టు ఆయనే ఎక్కిస్తాడు. నువ్వు సింహాసనం మీద కూర్చుని ఏలే రాజు అయినప్పటికీ ఆ మెట్టుకు నిన్ను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడానికి దేవుడు వాడుకున్న పాత్రను ఎన్నడూ తృణీకరించరాదు. హల్లెలూయా, హల్లెలూయా. అది జరిగిన నాడు నువ్వు దేవుని చేత పక్కన పెట్టబడతావు. ఇది మొదటి సంగతి. అందరికీ ఒక పాఠం. తర్వాత దైవ జనాంగంగా దేవుడు సిద్ధపరిచి ఆయా ప్రాంతాలకు పంపబోతున్నాడు. మీలో కొంతమంది భవిష్యత్తులో ఇంకా కొద్ది దినాల్లో దేవుడి చిత్తమైతే ఆయన మిమ్మల్ని ప్రతిష్ఠ చేయొచ్చు, ఆయన పనికి మిమ్మల్ని లైన్లో తీసుకెళ్ళవచ్చు. అందుకే ఈ పాయింట్ మీకు అందిస్తున్నా. ముందు చెప్పి గుర్తున్నాయి కదా, దేవుడు అన్ని జనుల్ని లక్ష్య పెడతాడు, మన ప్రార్థనలను లక్ష్య పెడతాడు, మన విజ్ఞాపనలను లక్ష్య పెడతాడు, మన ఎదుటి వాళ్ళకి చేసేటువంటి హెల్పింగ్ని కూడా దేవుడు జ్ఞాపకార్థంగా చేర్చుకుంటాడు. అన్యుల్యే చేర్చుకున్నప్పుడు మన ఎందుకు చేర్చుకోడు అనేది మొదటి విషయం. ఈ రెండు సంగతులు. తర్వాత మూడవది ఏంటి, దూత ఎంతవరకు నోట్స్ ఇవ్వాలి అంతవరకే ఇచ్చాడు, ఇంకా అదనంగా ఏం మాట్లాడాలా వెళ్ళిపోయాడు. ఎందుకని ఆ మిగిలినవి కూడా చెప్పొచ్చు కదా. దూతకు తెలియదా? తెలుసు, కానీ ఎందుకు చెప్పలా? అది దూత పని కాదు. దానికోసం నియమించబడ్డ వ్యక్తి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ దూతే చెప్పి వెళ్ళాడు అనుకో, ఏమేం జరిగిందో చెప్తా వినండి. మొట్టమొదటిది, దూతే పేతురు పని దూత చేశాడు అనుకో, కొన్ని జరుగుతాయి. మొదటిది ఏంటంటే, దూత కొర్నేలికి చెప్తాడు కానీ
కొర్నేలికి ఆస్వాదన ఉండదు. దూత కొర్నేలికి చెప్తాడు క్రీస్తుని గురించి, కానీ అది పొడిగా ఉంటుంది. రెండవది, దూత కొర్నేలికి చెప్తాడు కానీ కొర్నేలి మాత్రమే వింటాడు. కానీ పేతురు ద్వారా కొర్నేలి ఫ్యామిలీ, కొర్నేలి బంధువర్గం మొత్తానికి చెప్పే అవకాశం లభించింది. దానికి ఒక మనిషి అయితే మిగిలిన మనుషులందరి ముందు కనబడి మాట్లాడతాడు. కొర్నేలికి కనబడ్డట్టు దర్శనంలో దూత కనపడాలి అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా కొర్నేలి అంతస్తులోకి రావాలి. అది అసంభవం. ఒకవేళ అందరికీ దూత కనపడి చెప్పాడు అనుకో, వాళ్ళందరికీ కనపడ్డప్పటికి మిగిలిన వాళ్ళందరూ కనపడితే సరిపోతుంది కదా. అక్కడ సువార్త వినేవాళ్ళు వినుట బట్టి విశ్వాసాన్ని వ్యక్తపరిచే ఛాన్స్ కోల్పోతారు. స్తోత్రం. చూచి, దూతను చూచి, అద్భుతం చూచి ఆటోమేటిక్గా బెండ్ అయిపోతారు. కానీ పేతురు ఒక సామాన్యుడు, ఒక మనుషుడు వచ్చి చెప్పినప్పుడు వినుట ద్వారా ఒకటి ఆస్వాదన పొందుతారు, రెండవది వాళ్ళు విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి అక్కడ అవకాశం ఏర్పడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్నిసార్లు అందుకే అద్భుతాలు దేవుడు ఎక్కువ ఎందుకు చూపించడు అన్న పాయింట్ మీద ఒకసారి చెప్పాను నేను. దేవుడు ఎవరిని ధన్యులు అన్నాడు? చూచి నమ్మిన వారినా, చూడక నమ్మిన వారినా? చూడక నమ్మిన వారు ధన్యులు అంటే మరి ఎంతసేపు ఆయన అద్భుతాలు చేయాలంటే కళ్ళ ముందు ఒక ఊరు పోయాం, ఒక అద్భుతం చేస్తే మొత్తం ఊరంతా వచ్చి బాప్తీసం పొందుతారు. ఈలాగా సావాలి మనం. దేవుడు ఏమో లేదు, జస్ట్ ఒక అద్భుతం చేశాడంటే మొత్తం ఊరు వచ్చేసి పడిపోతారు. ఎక్కడెక్కడ చెరువులు, కాలువలు మనం ముంచలేక వెళ్ళాడాలా. ఎందుకు? అది చూచి నమ్మిన వారి లిస్టులోకి వచ్చుద్ది. కానీ ఇక్కడ చూడక నమ్మిన వారి లిస్టులోకి రావాలి, ఎందుకంటే అది వాళ్ళకి ధన్యత. కాబట్టి దూత కనబడి చెప్పాడనుక మొత్తం వచ్చి బాప్తీసం పొందుతారు. అక్కడ వాళ్ళు చూడక నమ్మిన వారి లిస్టులోకి రారు, చూచి నమ్మిన వారి లిస్టులోకి వస్తారు. కానీ సీమోను పేతురు చెప్పినప్పుడు ఒక మనుషుడు వచ్చి చెప్పాడు, జస్ట్ మాటలే చెప్పాడు. వారు దాన్ని విశ్వసించారు. అక్కడ వారికి ధన్యత లభించింది. అదే దూత నిలిచి చెబితే ఒకటి ఆస్వాదన ఉండదు, రెండవది వినేవారికి ధన్యత కోల్పోయే అవకాశం ఉంది, మూడవది అసలు సాధ్యం కాదు. కొర్నేలికి కనిపించాడు కానీ మిగిలిన వాళ్ళకి కనపడటానికి దేవుడు అవకాశం ఇవ్వడు. ఓకే. నాలుగవది చెబుతా వినండి. ఒకవేళ దూత చెప్పి వెళ్ళాడు అనుకో, ఆ కార్యం దూత చేసి వెళ్ళాడు అనుకో, నాలుగవది ఏం జరిగిద్దంటే బాప్తిస్మం పొందకముందే అన్యజనులను కూడా దేవుడు విశ్వాసమును బట్టి రక్షణలోనికి నడిపించుకునేటువంటి ఘట్టము సంఘానికి తెలిసే అవకాశం లేదు. ఎక్కడా జరిగించిన ఒక కార్యాన్ని ఈ కొర్నేలి దగ్గర జరిగించాడు దేవుడు. అదేంటంటే బాప్తిస్మం పొందక మునిపే పేతురు వారికి దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడే వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చిన అనుభవం మనం గ్రంథంలో చూస్తాం. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ అలాంటి అనుభవం ఎవరిలోనైనా చూస్తామా? నో, ఆ ఒక్కచోటే చూస్తాం. బాప్తిస్మం పొంది కూడా పరిశుద్ధాత్మ అభిషేకమును పొందకుండా ఉన్న వాళ్ళని అపోస్తల కార్యం 8లో చూస్తాం మనం. సమరయ వారు వాక్యమని అంగీకరించారు, వారు యేసునామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండ్రి కానీ ఇంకా పరిశుద్ధాత్మ ఆయన వారి మీద దిగి ఉండలేదు అంటుంది వాక్యం. అపోస్తల కార్యం 8వ అధ్యాయం తీసావా? 16. వారు ప్రభు అయిన యేసునామమందు బాప్తిస్మం మాత్రం పొంది ఉండ్రి. చదువు, దానికి పైన చదువు. మీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. అది పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు. ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసునామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండిరి. అంటే వాళ్ళు ప్రభు అయిన యేసునామమందు బాప్తిస్మం పొందారు, కానీ పరిశుద్ధాత్మ వారి మీద దిగి ఉండలేదు. కొంతమంది ఎద్దేవా చేస్తారు, వెటకారం చేస్తారు. బాప్తిస్మం పొందినప్పుడే పరిశుద్ధాత్మ వరం మనకు వచ్చింది సార్, మళ్ళీ దిగిరా, దిగు ఏంది దిగు అని ప్రార్థన లేనిది, దిగు అని ఏంది ఇది అడొచ్చా అట్లా అని వెటకారం చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ క్లియర్గా వచనం ఉంది. ఆయన అంటే ఒకటి శక్తి కాదు, ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన వారిలో ఎవరి మీదనో దిగి ఉండలేదు. వారు బాప్తిస్మం పొందిన వాళ్ళే. అపోస్తలులు వచ్చి చేతులు పెట్టినప్పుడు
వారు పరిశుద్ధాత్మను పొందిది. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు మనం ప్రార్థించినప్పుడు, విజ్ఞాపన చేయనప్పుడు, ఆరాధించినప్పుడు దిగిరమ్ము, ఆత్మ దిగిరమ్ము అని అడుగుట ఎంత మాత్రం తప్పు కాదు. దీన్ని తప్పుబట్టే వాళ్ళు తర్వాత హేళన పాలవుతారు, అవమానం పొందుతారు రేపు న్యాయపీఠం ముందు. కొంతమంది ఎంత వెటకారం చేస్తారో ఈ మాటని. సరే, సబ్జెక్ట్లోంచి బయటికి వెళ్తాం, మళ్ళీ పాయింట్కి వస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొర్నేలి ఘట్టం అపోస్తల కార్యం 10లో ఉంటుంది. అక్కడ జరిగిన సన్నివేశం సువార్త చెప్తూ ఉండగానే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చింది. అంటే ఆత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు ఏం సూచిస్తున్నాడంటే, నేను యూదులకే కాదు అన్యజనులకు కూడా దేవుడనే, విశ్వాసమును బట్టి నాకు వారు వీరు ఈక్వల్ అనే ఒక విషయాన్ని దేవుడు అక్కడ ముఖ్యంగా నంబర్ 1 స్తంభముగా ఎంచబడిన కేఫా అంటే పేతురుకి ఓపెన్ చేశాడు. అప్పటిదాకా సీమోను పేతురు ఏమనుకున్నాడు తెలుసా? నేను యూదులకే ప్రకటించాలి, యూదులు ప్రత్యేకమైన వారు, అన్యజనులు తక్కువ, వాళ్ళ విషయంలో కేటాయింపే ఉండేది పేతురుకి. ఆ రోజు ఆ కార్యాన్ని జరిగించడం ద్వారా వీరు వారు నాకు ఈక్వల్ అని దేవుడు పేతురుకి సాక్ష్యం ఇచ్చాడు. ఆ ఘట్టానికి ముందే ఆయన ఒక దర్శనంలో ఈ విషయాన్ని గురించి పేతురుతో మాట్లాడతాడు. ఏమిటా దర్శనం? మిద్ది మీద ఉంటాడు, ప్రార్థనలో ఉంటాడు. 4 చెరగులు పట్టినటువంటి దుప్పటి పైకి లేచి, 4 చెంగులు అలా పైకి లేచిన దుప్పటి లాంటిది ఒకటి దిగి వస్తుంటే దర్శనంలో. అందులో చతుష్పాద జంతువులు, అన్ని రకాల జంతువులు ఉంటాయి. సీమోను పేతురుకి ఆకలి అవుతుంటుంది, దేవుని స్వరం వినపడతా ఉంటుంది. నీ ముందున్న దుప్పట్లో అన్ని రకాల జంతువులు ఉన్నాయి, వాటిలో ఒక దాన్ని చంపుకొని తినంటాడు. అందులో ఏ జంతువును చూపిస్తాడు? అపవిత్ర జంతువును చూపిస్తాడు. చూపించి దాన్ని చంపుకొని తిను అంటాడు దర్శనంలో. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా, అపవిత్రమైనదేది నా నోట ఎన్నడూ పడలేదు, నా నోటికి ఎన్నడూ రాలేదు అంటే, ఆ మాట అన్న తర్వాత మళ్ళీ స్వరం వినపడిద్ది, తప్పు, దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని, దేవుడు పవిత్రపరచిన వాటిని అపవిత్రమైనవిగా ఎంచవద్దు అన్న తర్వాత మళ్ళీ ఆ దుప్పటి పైకి వెళ్ళిపోయింది. ఇలాగ ముమ్మారు జరిగాను. అప్పుడు సీమోన్ పేతురికి మ్యాటర్ అర్థమైంది కొంచెం లైట్గా. ఏదో మొత్తానికి నా ఇన్నర్ ఫీలింగ్ ఏదో ఉంది, దాన్ని దేవుడు తొలగించుకోమంటున్నాడు. ఏంటంటే యూదులు వేరు, అన్యులు వేరు, యూదులు స్పెషల్, అన్యులు కింది స్థాయి వాళ్ళు అనేటువంటి ఆ భేదం ఏదైతే ఉందో అది శరీర కార్యాల్లో ఒకటై ఉంది. భేదములు శరీర కార్యాల్లో ఒకటై ఉంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. సో ఈ భేదము అనేటువంటి పాపం సీమోను పేతురులో లేకుండా దేవుడు కొట్టేయాలనుకున్నాడు. అంతేకాదు విశ్వాసమును బట్టి యూదులు, అన్యులు క్రీస్తు యేసునందు ఒక్కటే, సిద్ధీనుడనియు, యూదుడనియు, గ్రీసు దేశస్థుడనియు, స్త్రీ అనియు, పురుషుడనియు భేదము లేదు. క్రీస్తు యేసునందు అందరూ ఏకమై ఉన్నారు, ఈక్వల్ అయి ఉన్నారు. సో ఈ విషయాన్ని టోటల్ సార్వత్రిక సంఘం అంతటికి, అంతేకాదు అప్పుడు స్తంభములుగా ఉన్న వాళ్ళకి, అప్పటి కాల సంఘానికి దేవుడు వెల్లడి చేయాలనుకున్నాడు. అది పేతురుతో పాటు మరి కొంతమంది సహోదరులు వెళ్ళారు. ఒక 6 సహోదరులు ఇంచుమించు వెళతారు పేతురుతో పాటు. వాళ్ళందరి కళ్ళ ముందు జరిగినప్పుడు వాళ్ళు కూడా సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు పేతురుతో పాటు నిలిచి సాక్ష్యం ఇస్తారు. అవును, మేము కూడా చూసాం, పేతురు గారు ప్రకటిస్తూ ఉండగానే వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం దిగి రావటం మేము కూడా చూసామని వాళ్ళు మాట్లాడినప్పుడు, అన్యజనులకు కూడా తమతో పాటు సమాన వరం అనుగ్రహించినందుకు వారు దేవుని మహిమపరిచిరి అనుంది. సో ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు సంఘానికి నేర్పాలనుకున్నాడు. అప్పటి కాలపు స్తంభములకు అనగా పెద్దలకు నేర్పాలనుకున్నాడు. యూదులు వేరు, అన్యులు వేరు కాదు, క్రీస్తు యేసునందు ఇద్దరు ఈక్వల్. అది సువార్త మర్మం. ఎఫెసీ పత్రికలో పౌలు చెప్తాడు. కాబట్టి ఈ విషయాన్ని కూడా అక్కడ దూత చెప్పినట్టయితే సంఘానికి ఈ పాఠం అర్థమయ్యేది కాదు. ఆ భేదం అలానే కంటిన్యూ అయ్యేది. ఏ భేదం? యూదులు వేరు, అన్యులు వేరు, క్రైస్తవులు అయినప్పటికీ కూడా వాళ్ళు తక్కువే అన్నట్టు ఉండేది. కాబట్టి దేవుడు పేతురు కళ్ళు తెరిచాడు, పెద్దల కళ్ళు కూడా తెరిచాడు. ఏంటంటే విశ్వాసమును బట్టి నాకు అందరూ సమానమే. స్త్రీ పురుష భేదాలను కూడా పక్కన పెట్టేశాడు దేవుడు. స్త్రీ పురుష భేదాలను కూడా పక్కన పెట్టేశాడు. యూదుడనియు, సిధీరుడనియు,
గ్రీసు దేశస్థుడనియో స్త్రీ అనియో పురుషుడనియో భేదం లేదు, క్రీస్తు యేసునందు అందరూ ఈక్వల్. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దూత కొర్నేలుతో దేవుని గురించి మాట్లాడి సువార్త చెప్పేసినట్టయితే ఇన్ని సంగతులు బ్రేక్ అయ్యాయి. అందుకే కొన్నిసార్లు కొన్ని పనులు కొందరే చేయాలి, అదంతే దేవునికి మహిమ. దానిలోకి ఇతరులు ఇన్వాల్వ్ అయ్యారనుకో, అవి ఇంకొన్ని సమస్యలుగా దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ దూతను చూసి మనం గ్రహించాల్సింది ఏంటంటే, దూతలు మనకంటే మహిమలో గొప్పవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, ముందు పుట్టినోళ్ళు, మహిమలో ఉన్నతమైన అంతస్తులో ఉన్నాళ్ళు, అన్నిట్లో ఎక్కువే అన్నట్టు కనపడతారు. కానీ వాళ్ళు ఎంత హోదాలో కనబడినప్పటికీ దేవుడు మనకిచ్చిన ఆధిక్యత వారందరికంటే కూడా ఉన్నతమైంది, ఉత్తమమైంది. హల్లెలూయా, హల్లెలూయా. 1,85,000 మంది కంటే ఎక్కువ మందిని మొత్తినటువంటి దూత దేవుడు ఒక్క ఛాన్స్ ఇస్తే ఫిలిస్తీన్ల మొత్తాన్ని ఒక్క దినమందే, ఒక రాత్రి తెల్లవారేసరికి మళ్ళా 40 రోజుల టైం కాదు, 2వ రోజే ఖతం అయిపోయేది వ్యవహారం. కానీ దూతల్ని అంటారు కానీలా 40 దినాలు దేవుడు నిరీక్షించాడు దావీదు కోసం. ఇదేదో ఒట్టిగా చెప్పట్లే, ఇక్కడ పాఠం ఉంది, అందుకే చెప్తున్నాను నేను. ఎందుకు దావీదుకు అవకాశం ఇచ్చాడు అక్కడ? అన్ని దినాల నిరీక్షణ ఎందుకు జరిగింది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 40 రోజుల పాటు ఇశ్రాయేలు సర్వ సైన్యానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇంతమందిలో ఎవడైనా సాహసం చేసి నా యందు విశ్వాసాన్ని కనపరుస్తాడేమో అని 40 దినములు ఇతరులకు అవకాశం ఇచ్చాడు. రాజు సంతానం మొదలు సైన్యము సమస్తానికి అవకాశం ఇచ్చాడు. ఆఖరికి దావీదు అన్నలకు కూడా, యెషయి కుమారులు మిగిలిన వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాడు. కానీ ఎవ్వరి వల్ల కాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి దేవుడు ఏం చేశాడు? దావీదుని రేపాడు. నేను అనుకుంటాను, నా ఇన్నర్ ఫీలింగ్, నేను అనుకుంటాను దావీదుకి ఎందుకు ఛాన్స్ ఇచ్చాడో తెలుసా? దావీదు విశ్వాస వీరుడు అని మాత్రమే కాదు, దావీదు తరచుగా దేవుడిని ఒకటి అడుగుతున్నాడు, ఒకటి చూపించి, అది నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ, నన్ను ఎక్కించవా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. అది నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ, నన్ను ఎక్కించవా అని విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు నాకు అవకాశం ఇస్తే అవకాశం అందిపుచ్చుకొని ఎక్కడానికి నేను సిద్ధంగా ఉన్నాను దేవా. ఒక కొండ నా ముందు, అది ఎక్కలేనంత ఎత్తైన కొండ, నన్ను ఎక్కించవా. దేవునికి మహిమ. అప్పటికే అభిషేకం పొందున్నాడు లైన్లో. మామూలు పర్సన్గా ఉన్నప్పుడు ఒకవేళ ఆశ కలగకపోయినా సమూయేలు వచ్చి చెప్పిపోయిన తర్వాత అయినా ఖచ్చితంగా ఆ టైప్ ఆఫ్ మైండ్ వచ్చింది. తన పట్ల దేవునికి ఉన్న ఏర్పాటు ఏమిటో ప్రవక్త ద్వారా వెల్లడిపరచబడిన తర్వాత అయినా ఖచ్చితంగా ఆ తరహా ఆలోచన వచ్చింది. బహుశా ప్రతిష్ఠ అయిపోయింది, ప్రార్థన జరుగుతుంది. దేవా తైలం పోసావుగా, మరి ఎప్పుడు? ఎక్కలేని ఎత్తైన కొండ, ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎత్తైన కొండ, ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు నీ మోము చూడ, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేనే వెదకేను దేవా,
నాకొకసారి కనిపించరావా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎన్ని రోజులు గడిచారు యుద్ధంలోకి వెళ్ళి అన్నోళ్ళు? 40 రోజులు కదా. అభిషేకం పొందినోడు ఎవరు? రాజుగా అభిషేకం పొందినోడు ఎవరు? యెషయా కొడుకుల్లో. ఫిలిస్తీన్లతో యుద్ధానికి ముందా తర్వాతనా? ముందే. ఏమన్నా డౌటా? ముందే పొందాడు. తైలం ఎప్పుడు పోసాడు? వచ్చి సమూయేలు ముందే పోసాడు కదా. అది జరిగిన తర్వాత కొంతకాలానికి ఇది జరిగింది. ఏంటి? ఫిలిస్తీన్లు వచ్చి ఇశ్రాయేల్ మీద యుద్ధానికి పూనుకున్నారు. యెషయాకి తెలుసు, వాళ్ళ అన్నయ్యలకి తెలుసు, ఇశ్రాయేలు మీదికి సౌలు తర్వాత రాజుగా ఏర్పరచబడింది దావీదే అని. తెలిసినప్పుడు మరి యుద్ధ రంగానికి దావీదును కూడా పంపాలిగా. పంపాలా లేదా? ఆ సెకండ్ లీడర్ ఆయనే అయితే ఏర్పరచబడని వాళ్ళు పోవటం ఏంటి? ఏర్పాట్లో ఉన్నోడు ఇంటికాడ ఉండటం ఏంటి? గొర్రెలకు పోవటం ఏంటి? రాజు గొర్రెలకు పోవటం ఏమిటి? ఏర్పరచబడ్డ రాజు ఏర్పాట్లో లేనోళ్ళు యుద్ధ రంగానికి పోవటం ఏమిటి? స్తోత్రం. ఈ ప్రశ్న ఎవరికి కలిగిద్ది? దావీదుకు కలిగిద్ది. ఏమయ్యా, ఆయనల్లా వచ్చి తైలం పోసి నిన్ను దేవుడు ఇశ్రాయేల్ మీద రాజుగా ఏర్పరిచాడని ప్రతిష్ఠ చేసి పోయాడు. మయ్యేమో నన్ను మళ్ళా కర్ర చేతికిచ్చి గొర్రెలకే బోరా అన్నాడు. ఏర్పాటు లేని వాళ్ళని యుద్ధ రంగాన్ని పంపించాడు, ఏర్పాటులో ఉన్నోడనేమో అరణ్యాన్ని పంపించాడు. ఏమిటయ్యా ఇది? దేవా, యుద్ధ రంగానికి వెళ్ళాల్సింది నేను కదా, నీ పక్షాన పోరాడాల్సింది నేను కదా, మరి నీ ఏర్పాటు నిజం కదా. మరి వాళ్ళు వెళ్ళారు, నేనేంది అడవికి వచ్చాను? జరుగుతుంది రోజు విజ్ఞాపన. ఎన్ని దినాలు జరిగిందంటే 40 days. యేసు బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ అభిషిక్తుడై ఆత్మచేత ఎక్కడికి కొనిపోబడ్డాడు? తైల ప్రోక్షణ జరిగిన తర్వాత ఎక్కడికి పోయాడండి? ఏ అనుభవంలో పోయాడు? రైట్. మోషే దేవుని యొద్ద నుండి ధర్మశాస్త్రం పొందడానికి ఎన్ని దినాలు గడిపాడు? పైన 40 days. ఇశ్రాయేలు పక్షంగా దోష నివృత్తి చేయడానికి ఎన్ని దినాలు గడిపాడు? మళ్ళా 40 days. ఈ 40 రోజులకి ఏదో లింక్ ఉంది కదూ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు వెళ్ళింది మొదటి దినం మొదలు పెట్టుకొని 40 దినములు ఈ గుండె కొట్టుకుంటుంది. ఇక్కడ ఏర్పాటు చేశావు, పిలిచావు, మరి నా సంగతి ఏంది? 40 దినములు అరణ్యపు అనుభవంలో సిద్ధం చేశాడు దావీదుని. విచిత్రం చెప్పనా? మొదటి రోజే దావీదు పోతే ఏమయ్యేదో పరిస్థితి తెలియదు. మొదటి రోజే దావీదు పోతే ఏమయ్యేదో పరిస్థితి తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 40 దినములు దావీదును దేవుడు ఏది పిలిచి అభిషేకించి ఒట్టిగా కూర్చోబెట్టాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమందికి డౌటు, దేవుడు నన్ను పిలిచాడు అన్న కూడా అన్ని ఉపదేశం చేసి చేతులు తైలం పోసి చేతులు ఉంచాడు, నేనేందో ఒట్టిగానే ఉంటున్నా మరి అనే డౌట్ కొంతమందికి ఉంటుంది. బాబు సిద్ధపాటు కోసం ఆపుతాడు. అట్లా పిలిచినోడు తైలం పోసినోడు నిన్ను వాడకుండా ఉంటాడా? ఆగు, కొద్దిగా ఆగునా, నీకు జరిగే న్యాయం నీకు జరిగిద్ది, ఆగు అమ్మా, వెయిట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సిద్ధపాటు మొదటి దినం నుంచి 40 days అయిపోయినాక పోయాడు చూడు, 40 రోజు. అప్పటికి 40 దినముల నుండి వాడు అలాగూ ప్రగల్భాలు పలుకుతూ వచ్చాడు గొలియాతు. ఈ 40 దినములు యేసు అరణ్యములో సిద్ధపడినట్లు దావీదు అరణ్యపు అనుభవంలోనే సిద్ధపడ్డాడు. ఒకవేళ ఈ సిద్ధపాటు లేకుండా పోతే అక్కడ ఏమవునో, వాళ్ళల్లో దావీదు కూడా ఒకడగునేమో. అభిషేకం పొందడంతో పాటు అరణ్యపు అనుభవం కూడా ముఖ్యమే. అపవాదిని ఎదిరించి ముందు ఇక్కడ ఆత్మీయ పోరాటంలో జయం పొంది
ఆత్మ బలముతో ఆయన గలిలయకు వచ్చాడని లూకాసు వార్త 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. అపవాది ప్రతి శోధన ముగించి కొంతకాలం ఆయన్ని విడిచిపోయాను. దానికి ముందేం చెప్పాడు? ఆయన బాప్తిస్మ పొంది వెంటనే నీళ్ళలోంచి ఒడ్డుకు వచ్చెను. ఆత్మ ఆయనను అపవాది చేత శోధింపబడుటకు అరణ్యమునకు కొనిపోయెను. అపవాదితో శోధింపబడటానికి అరణ్యాన్ని కొనిపోబడ్డాడు. 40 దినములు ప్రత్యేకంగా ప్రార్థనలో సిద్ధపడ్డాడు. అటు పోరాటం, సాతానుతో శోధన, శరీరంతో పోరాటం, అన్ని విషయాల్లో అధిగమించాడు. తర్వాత ఆత్మ బలముతో నింపబడ్డాడు. అది లూకాసు వార్త 4వ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్పబడి ఉంది. చూడండి, అపవాది ప్రతి శోధన ముగించి ఆయనను కొంతకాలము విడిచిపోయెను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి 13వ వచనం 14వ వచనం. అపవాది ప్రతి శోధన ముగించి కొంతకాలం ఆయన విడిచిపోయాను. అప్పుడు యేసు ఆత్మ బలముతో ఎప్పుడు 40 దినములు పోరాటమైన తరువాత, ఫస్ట్ ఏమో ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడ్డాడు. తర్వాత ఆత్మ బలముతో నింపబడి గలిలయకు తిరిగి వచ్చాడు. ఆయన కీర్తి ఆ దేశమందంతటా ప్రసిద్ధమాయెను. తర్వాత చదువు, ఆ మాట ఉంది 14వ ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించి. అది లెక్క. ఆయన ఆత్మ బలముతో తిరిగి వచ్చాడు, కార్యాలు స్టార్ట్ అయినాయి. అప్పుడు ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశం అందంతటా వ్యాపించటం మొదలుపెట్టింది. 40 దినములు అలాగా దేవునితో ఏకాంతంగా గడిపి ఆత్మబలం పొందుకొని అపవాది శోధనలను అధిగమించి లైన్లోకి వెళ్ళిన యేసు ఆయనను గూర్చినటువంటి సమాచారము వ్యాపించినట్లు ఈ 40 దినముల పోరాటం అయిన తర్వాత, ఎక్కడ అరణ్యపు అనుభవంలో అయిన తర్వాత అక్కడికి పోయి గొలియాతును హతం చేసినాక దావీదును గూర్చినటువంటి సమాచారము ఇశ్రాయేలు అంతటా ప్రసిద్ధమైపోయింది. కొన్ని కోడ్స్ ఉంటాయండి, వాటిని బట్టి తవ్వుకుంటూ వెళ్తే ఈ విషయాలు బయటకు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా ప్రత్యేకంగానే దావీదును సిద్ధం చేసే లైన్లో తీసుకొచ్చాడు. ఇప్పుడు దావీదుని తీసుకురావడం వెనక బోల్డ్ అంత ప్లాన్ ఉంది, తెలుసా? బోల్డ్ అంత ప్లాన్ ఉంది. దూత చేత ఒక హతం చేపిస్తే ఏముందాడ? దూతకు సెలవు ఇస్తే ఎంతసేపు ఫిలిస్తీన్లు అయిపోవటం. కానీ ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, ఇశ్రాయేలు రక్షణ కొరకు, ఇశ్రాయేలు జయం కొరకు, దేవుని మహిమ కొరకు గోజాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అడవిలో ఉన్నాడు. యుద్ధ రంగంలో ఉన్నోళ్ళు సైన్యాన్ని చూసి పోయి కూర్చున్నారు. నేను అంటాను, సౌలు ప్రార్థన చేయలే. సౌలు లైన్లో ఉండి విజ్ఞాపన చేస్తే హిజ్కియా విషయంలో స్పందించిన దేవుడు సౌలు విషయంలో కూడా స్పందించడా? కానీ చేయలే. ఎందుకు? అలవాటు లేదు, గురుడికి అలవాటు లేదు. దేవుని దగ్గర కూర్చోవడం, దేవుని మీద ఆధారపడటం, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిని గోజాడటం అనే అలవాట్లు లేవు. సౌలు ప్రార్థన అనుభవాల గురించి ఎక్కువ కనపడదు చూడు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రొత్త నిబంధన సౌలు పౌలైనప్పుడు ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడని ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. పాత నిబంధన సౌలు ప్రార్థన పడన్నట్టు మనకు కనపడదు. కానీ దావీదు, దావీదు ఏంటి అసలు? ప్రవక్తలే వచ్చి ఈ రాజయోగి ముందు సాష్టాంగపడ్డారు. అలాంటి వాడు ఆయన. ఆరాధకుడు, కీర్తనకారుడు, రచయిత, మ్యూజిషియన్, ప్రవక్త, దీర్ఘదర్శి, రాజు, యుద్ధమందు ప్రవీణుడు, కొలతలన్నీ ఉన్నాయి. సింగర్, మంచి గాయకుడు. పాటల్ని పట్టించుకోరు కొంతమంది, ఆరాధన చేయరు, పాటల్ని బట్టి పాడరు. నేను మొత్తుకొని చెబుతుంటా, పాడండి బాబు, ఆరాధించండి. మంచి ఆరాధకుడుగా నీవు ఉండాలి, భక్తిపరుడుగా నువ్వు ఉండాలి. తన్మయం, పరవశం,
బెల్లం కొట్టిండాయా సున్నం కొట్టిండాయా? నోరు తెరవరు కొంతమంది అయితే ఏం పోతాయో ఏమో నాకు అర్థం కాదు, ముత్యాలు రత్నాలు. నిజంగా ఇంతే. మరీ కొందరైతే హల్లెలూయా అనే మాట వాళ్ళగా వినపడిద్దో లేదో మరి. పాడాలి, కీర్తించాలి, ఎన్ని ఉన్నాయి కొలతలు ఆయనలో. ఒక రత్నం మనకు వెల్లడయ్యేవాడు కాదు, దూత ముత్తేసినట్టయితే. కాబట్టి ఇప్పుడు చూడండి, మరి ఎందుకు చేయలే? ఇలాగ మీరు గమనిస్తే బోల్డ్ అన్ని విషయాలు. కొన్నిసార్లు సాక్షాత్తు ప్రభువే వస్తాడు, దూత కూడా రాడు, సాక్షాత్తు ప్రభువే వస్తాడు. నాకు అర్థం కాదు, కొన్ని చోట్లకి మనుషుల్ని పంపాడు, కొన్ని చోట్ల దూతలను పంపాడు, కొన్ని చోట్లకి అసలు యేసయ్యే దిగి వచ్చాడు. సౌలును దర్శించడానికి వచ్చింది ఎవరు? దూత వచ్చాడా, ప్రభు వచ్చాడా? ప్రభువే వచ్చాడుగా. సరే వదిలే, ప్రభు ఎందుకు వచ్చాడు? దూత రావచ్చుగా, రాడు. ఎందుకంటే సంఘము ప్రభువు అతన్ని దర్శించినట్లు ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభువే దర్శించాడు. ఓకే, సౌలు మార్పు చెందాడు. సరే, సౌలుకి ఆయన కనపడితే ఆ కఠినుడు మారతాడు కాబట్టి కనపడాడు, అయిపోయింది. అననీయాకి ఈయన పోయి చెప్పబోతే ఏమైంది? అననీయాకి అపోస్తల కార్యం 9లో ఎన్ని పక్క పేజీల్లోనే ఉన్నాయి మ్యాటర్ మొత్తం. ప్రభు కనపడకపోతే ఏమైంది? అననీయ అని దర్శనమందు తేటగా అననీయాని పిలవకపోతే ఏమైంది? ఓ దూతను పంపించవచ్చుగా, పంపడు. ఎందుకంటే ఇప్పుడు ప్రభువు తన పట్ల కార్యం చేయనట్లు సౌలు ప్రార్థిస్తున్నాడు, అనగా పౌలు ప్రార్థిస్తున్నాడు. ఏమని? దేవా, నా పక్షాన నువ్వు గదులు, ఈ కళ్ళు బాగు చేయి. ఇంతవరకు సత్యం తెలియక నీ మీద తిరుగుబాటు చేసి నీ పనిని పాడు చేశాను. ఇక నీ పని చేయాలి, నా కళ్ళు ఇవ్వు, నన్ను బాగు చేయి, నాకు రక్షణ ఇవ్వు, నన్ను నీ పాత్రగా చెయ్యి. ఇక ఈ జీవితం నీ కొరకు ఖర్చు అవుతుంది ప్రభు అని మొర్ర పెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ మాట సాక్షాత్తు ప్రభువే అననీయతో చెప్పాడు. అననీయ అన్నాడు. చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు అన్నాడు అననీయ. నీవు లేచి తిన్నను కనబడిన వీధికి వెళ్ళి యోదాను వాని ఇంట తార్సు వాడైన సౌలు అను వాని గురించి విచారించు. నీ వచ్చి అతని మీద చేతులుంచుట అతడు చూచున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. నీవు వచ్చి అతని మీద చేతులుంచుట అతడు చూచి ఉన్నాడు. అంటే నిన్ను పంపించి నేను అతనికి స్వస్థతనిస్తానన్న దర్శనం అతను చూపించాను నేను. భక్తి సాధన, దేవుని సన్నిధిని కనిపెట్టుకోవటం, దేవుని స్వరం వినటం, దేవుని దర్శనం పొందటం, దేవుని స్వరం విని నడిపించబడటం ఎంత అద్భుతమైన అనుభవాలు కదా. ఆ ఆశ లేదు, ఆ తృష్ణ లేదు, ఆ నడిపింపు కొరకైన వాంఛ లేదు. ఈరోజంతా చప్పబడ్డట్టు చల్లారిపోయినట్టు అయిపోయింది. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి ఒకసారి. ఉండాలి, సరిచేయబడతాం కూడా కన్ఫామ్గా. దేవుడేం వదిలిపెట్టడు. రాకడకు ముందు సంఘాన్ని ఎలా రెడీ చేయాలో అలా రెడీ చేస్తాడు ఆయన. ప్రజెంట్ లవోదికయ బతుకులాగా ఉండొచ్చు, సార్దీస్ బతుకులాగా ఉండొచ్చు. అయితే ఇది అంతే ఉంచడు, ఖచ్చితంగా ఫిలదెల్ఫియా అనుభవంలో తీసుకెళ్తాడు. లేకపోతే ఇప్పుడు లవోదికయ అనుభవంలో, దరిద్రపు అనుభవంలో ఉంటే ఇట్లాంటి మనిషిని తీసుకెళ్ళి ఏం చేసుకుంటాడు? అక్కడ అష్టవంకర్లు కలిగినట్టు ఉన్న సంఘాన్ని తీసుకెళ్ళి పెళ్ళాట చేసుకుంటాడు. స్తోత్రం. అందుకే ముందు సిద్ధపరచుకుంటాడు, ఖచ్చితంగా ఫిలదెల్ఫియా అనుభవంలో తీసుకుంటాడు. కాబట్టి ఇంతకాలం వంకల టింకర్ల సార్వత్రిక సంఘ ప్రయాణాన్ని ఖచ్చితంగా ఆయన టార్గెట్ చేస్తాడు, సరిచేస్తాడు, చక్కదిద్దుతాడు, చక్క చేసే హక్కును చేర్చుకుంటాడు. జరిగిద్ది, అది వదిలిపెట్టడు. కాబట్టి ఇప్పుడు మీకేం అర్థమైంది? కొర్నేలి ఉదంతం దగ్గర ఎవరికి దేవుడు కేటాయించిన పని వారే చేయాలి అనేది ఒకటి,
మనకివ్వబడిన ఆధిక్యత స్పెషల్గా మనం గుర్తుపట్టాలి. ఇంకొకటి కూడా చెప్తాను నేను. ఈరోజు సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించండి, ఆత్మలకు క్రీస్తుని గురించి పరిచయం చేయండి, ఆత్మల రక్షణలో నడిపించండి. ఒక్క దూతను వదిలిపెడితే అయిపోదా? దేశం ఈ కొన మొదలుకొని, ప్రపంచం ఈ కొన మొదలుకొని ఆ కొనకి ఒక్క డేలో చెప్పరా? ఒక్క దూత లేకపోతే 100 దూతలు లేకపోతే 1,00,000 దూతలు, ఒక్క డేలో మొత్తం సువార్త కంప్లీట్. కానీ వాళ్ళకి ఇవ్వాల. కొర్నేల్ దగ్గర ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడించి పక్కకు పంపించినట్టు ఈరోజు సువార్త వ్యాప్తి విషయంలో కూడా ప్రకటించే నీకు నాకు వాళ్ళని సెక్యూరిటీ గార్డ్స్గా పెట్టాడు తప్ప వాళ్ళకు ప్రకటించే ఛాన్స్ ఇవ్వాల. నువ్వు ప్రకటించడానికి ముందుకెళ్తే నీకు కాపుగా ఉంటారు వాళ్ళు. మనకు సేవ చేయడానికి, మనకు పరిచారము చేయడానికి దేవుడు ఏర్పరిచిన సేవకులైన ఆత్మలు కారా దూతలు అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళన్నిట్లో మనకంటే ఆధిక్యతలో ప్రజెంట్ ఉన్నప్పటికీ, మట్టి మనుషులంగా మనం ఉన్నప్పటికీ మనకున్న ఆధిక్యత దేవుని ఎదుట గొప్పదిగా ఉంది. కెరూబులు, సెరాపులు, మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. కెరూబులు, సెరాపులు, మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము, ఎన్నికలేని నా స్తుతి కోసము మిగులాశతో చూచుచుంటివా, మిగులాశతో చూచుచుంటివా. ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా, ఆరాధనే చెయ్యనా. దేవా నా దేవుడవు నీవేనని, నామదినే లేరా రాజువు నీవేనని. దేవా నా దేవుడవు నీవేనని, నామదినే లేరా రాజువు నీవేనని. ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా, ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా. దేవునికి మహిమ. దేవదూతలు ఆయన దగ్గర నిత్యం గాన ప్రతిగానాలు చేస్తూ ఆరాధిస్తానే ఉన్నారు, కానీ నువ్వు పాడితే ఆయనకి ఇంట్రెస్ట్. మళ్ళీ నీ గొంతు తింటే నీకే భయం. స్తోత్రం, అవునా అవునా? మన స్వరం ఒక్కోసారి అంటే మనకే భయం వేస్తుంది. అయినా సరే మనం పాడితే ఆయనకి ఇష్టం. పర్సనల్గా సుమా ఏడు కాదు, నేను పాడితే దేవుడికి ఇష్టం అని ఏడు సాహసం చేశారు. దేవుడికి ఇష్టమే కానీ జనానికి కష్టం అవ్వచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదో ప్రశాంతత కోసం వచ్చిన జనులకు ప్రశాంతత పాడు చేసినట్టు ఉండకూడదు. ఎన్నో హింసల్లోంచి ప్రశాంతంగా దేవుని సన్నిధికి వచ్చి కాసేపు స్వాంతన పొందుదాం అనుకున్న వాళ్ళకి స్వాంతన కరువు అయ్యేటట్టు చేయకూడదు. కాబట్టి దానికి నియమించబడ్డ వాళ్ళు దానికి వాడదాం. దేవునికి స్తోత్రం. కొంతమంది ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు, నాకు అసలు పాట ఇట్లా పాట అని. ఇకపోతే అలిగేవాళ్ళు ఉన్నారు. ఇచ్చినప్పుడు న్యాయం చేయించే స్థితిలో కూడా ఉంటారు కొంతమంది. నా పాట నా ఇష్టం పాడుతూ ఉంటారు. వినేవాడు బలిపశువు అయ్యి అవక తప్పదు. స్తోత్రం, హల్లెలూయా. నీకు ఇవ్వబడిన దానిలో దేనిలో నీకు సామర్థ్యం ఇచ్చాడో, దేనిలో నీకు తలాంతుని ఇచ్చాడో, దేనిలో నీ కృపనిచ్చాడో అది వెతుక్కొని దానిలో నిలబడు. అలాగని పాడొద్దు, ఆరాధించొద్దు. పాడు, ఆరాధించు. నీకు అందులో కృపనిస్తే పబ్లిక్గా కూడా పాడు, ఇబ్బంది ఏం లేదు. లేకపోతే వ్యక్తిగతంగానైనా సరే నువ్వు ఆరాధించడం నేర్చుకో. ఆరాధించడం నేర్చుకో. ఎందుకంటే మనుషులు సహించలేకపోయినా, మనుషులు బలహీనులు కాబట్టి, దేవుడు బలవంతుడు కాబట్టి ఖచ్చితంగా నిన్ను తట్టుకునే శక్తి ఆయనకుంది. ఇంకా చెప్పాలంటే నువ్వు ఎంత దరిద్రంగా పాడినా నువ్వు పర్సనల్గా పాడుకుంటావు కాబట్టి ఆయన ముచ్చట పడతాడు, ముద్దాడతాడు. చిన్నపిల్ల వచ్చి దాన్ని పాటలు పాడుతుంటే మనం ఎలా ఎంజాయ్ చేస్తాం?
అట్లా ఆనందిస్తాడు ఆయన. కానీ ఒకటైతే నిజం, ఆయన మన విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ కలిగి ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పాట ఇష్టం, నీ ప్రార్థన ఇష్టం, నీ ఆరాధన ఇష్టం, నువ్వు చేసే చిన్న దాతృత్వంతో కూడిన చిన్న కానుక ఇష్టం. ఆ 2 కాసులు చూడు ఎట్టు కనిపెట్టాడు. వీరందరికంటే ఆమె ఎక్కువ వేసింది అన్నాడు. ఎంత అయితే నీకెందుకు, అసలు వాటి ఎందుకు చూస్తున్నా, మన కానుకలతో పని ఏంది బ్రవ్వా, అసలు మన కానుకలు బ్యాచ్ కాదు, అసలు మన కానుకలకి వెళ్ళి ఎందుకు చూశాను అంటే చూస్తాడు ఆయన. అసలు కానుకలు అక్కర్లేదు కాదు, ప్రతిదీ కనిపెడతాడు ఆయన. ఎందుకు తీసుకోడు కానుకని దేవుడు, ఎందుకు గౌరవించడు, ఎందుకు స్వీకరించడు? మనం దాతృత్వంతో పిడికిలు విప్పింది ఖచ్చితంగా, అది చిన్న మొత్తం కానీ పెద్ద మొత్తం కానీ ఎంతైనా సరే ఖచ్చితంగా కనిపెడతాడు. నేను నా పరిచర్లో కొంతమంది నాకు తోడ్పాటు అందించారు. వాళ్ళ నేమ్స్ అవుట్ చేయదలుచుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి వచ్చే దీవెన నేను చెడగొట్టినోడిని అవుతాను. ఫలానా వ్యక్తి ఇలా హెల్ప్ చేశారా, ఫలానా వాళ్ళు ఇలా తోడ్పాటు అందించారని చెప్పొచ్చు, కానీ చెప్పను. ఎందుకంటే కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి కూడా తెలియదు అని చెప్పి దేవుడు చెప్పాడు కనుక దాన్ని అవుట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని యొద్ద నుండి వాళ్ళకి వచ్చే బ్లెస్సింగ్ నేను చెడగొట్టినోడిని అవుతాను. ఎందుకంటే ప్రజల దగ్గర మెప్పు దొరికిద్ది కనుక అది పొందితే దేవుని దగ్గర అవకాశం దొరకదు. కొంతమంది అలా ఎదురు చూసేవాళ్ళు ఉంటుండొచ్చు. నేను తోడ్పాటు అందించిన బ్రదర్ ఏం స్పందించలేదని. ఎందు నిమిత్తం స్పందించలేదంటే నేను హైలైట్ చేశానంటే ఆ బ్లెస్సింగ్ పోతుంది. అందుకే దాన్ని మరుగు చేశాను. దాని తాలూకు ఫలం ఖచ్చితంగా నీకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఓకేనా? ఏం చెప్తున్నా, దేవుడు పట్టించుకుంటాడు అని చెప్తున్నా. ప్రతిదీ గమనిస్తాడు, సీరియస్గా తీసుకుంటాడు, పట్టించుకుంటాడు. ఎందుకంటే మనం అంటే ఇష్టం. అంతేకాదు మనల్ని విశ్వాసమును బట్టి కుమారులుగా కుమార్తెలుగా ఆయన స్వీకరించాడు కనుక మన ఆధిక్యత మనదే. మా ప్రధాని దగ్గర ఎంతమంది సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళు మంచి హైలీ ఆఫీసర్స్ ఉంటారు, అవునా? గొప్ప గొప్ప అధికారులు ఉంటారు. నిజంగా అసలు ప్రధాని కాదు, ఆయన దగ్గర ఉండే అధికారులను కలవడమే కష్టం మనకి. అంత గొప్ప అధికారులు ఉంటారు. వాళ్ళు ఎంత గొప్ప అధికారులు అయినప్పటికీ ప్రధాని కొడుకు వస్తే, ప్రధాని కూతురు వస్తే, ప్రధాని సంతతి వస్తే వాళ్ళ అధికారాలన్నీ పక్కకి వెళ్ళిపోవాల్సిందే. దేవునికి స్తోత్రం. మళ్ళీ కొడుకు ఏమైనా ప్రధానే, కనీసం ముఖ్యమంత్రే, కనీసం ఎమ్మెల్యేనా, అసలు ఏమీ చేయనోడైనా సరే, ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేసేవాడైనా సరే, అర్థం కాలేదా, గాలికి తిరిగోడైనా సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రధాని కొడుకు అయితే వాడికి కూడా సెక్యూరిటీ ఇవ్వాల్సిందే. వీళ్ళు మళ్ళా పెద్ద ఆఫీసర్స్ అవి కూడా ఎయిర్ ఫోర్స్లో వాడికి కాపుదలు ఇవ్వాల్సిందే. అట్లా ఉంటుంది కొన్నిసార్లు మన విషయం. దూతలు ఎంతో గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు గాక, కానీ వారందరికంటే ఆధిక్యత మనకి ఇవ్వబడింది కుమారత్వం. ఇక ఆయన మనకు నాన్న అయిపోయాడు. ఇక మనం ఎయిర్ ఫోర్స్ బ్యాచ్ అయినా సరే దూతలు కావాలి, అలాగని ఎయిర్ ఫోర్స్లో తిరగమని కాదు నేను చెబుతుంది. అట్లా ఉంటుంది ఇక, అంతే బాధ్యత, భద్రత. దేవునికి మహిమ. ఎంత ధన్యత. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం దేమీ లేక. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం దేమీ లేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. స్తోత్రం.
బేతాళ జాన్ గారిదా ఈ పాట? అయిందేనా? ఎవరిదో ఎవరికి తెలుసు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన చూడండి, ఎవరిదో ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇక్కడ ఇక ఫైనల్గా వస్తున్నది వినండి. ఎంతో ఎంతో ఆధిక్యత మనకి ఇవ్వబడింది. మన పరిచర్య కొరకు పరలోకమే తొంగి చూస్తుంది. మన ద్వారా దేవునికి చెందవలసింది, మన ద్వారా నెరవేర్చవలసిన ఆ చిత్తం యొక్క నెరవేర్పు కొరకు పరలోకమే తొంగి చూస్తుంది. అంత బలవంతులైన వాళ్ళని అక్కడ పెట్టుకొని కూడా ఈ బలహీనుల విషయంలో దేవుడు చేస్తున్న కార్యాలని, వాళ్ళ కోసం ఆయన ఎదురు చూపులని చూస్తుంది. పరలోకం తొంగి చూస్తుంది. ఆయా ప్రపంచాల్లోని దూతలంతా కనిపెడుతున్నారు. నమ్ముతారా? ఎంతటి ఆశ్చర్యకరమైన విషయమో కదా, కానీ నగ్న సత్యం అది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు నీకు నియమించినటువంటి బాధ్యతల్ని ఎప్పుడూ తేలికగా తీసుకోవద్దు, ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు. నీ ద్వారా జరిగించాలనే దేవుడు కార్యాలన్నీ నీ ద్వారానే జరగాలి. దానికోసం ఇంకొకళ్ళని ఏర్పరచడం దేవుడు, నువ్వే చేయాలి. నువ్వు తిరస్కరించినప్పుడు, సౌల్లాగా తిరస్కరించినప్పుడు దావీదుని రెడీ చేసుకుంటాడు దేవుడు. నీ బాధ్యతలని నీవు విస్మరించినప్పుడు నువ్వు అనుకుంటుండొచ్చు పని కుంటుపడుతుందేమో అని. కుంటుపడదు. ఒక సౌల్లాగా నువ్వు తప్పిపోతే నీ తాత లాంటి దావీదు వచ్చి లైన్లో ఉంటాడు. వర్క్ బ్రేక్ అవ్వదు సుమా, కాకపోతే నువ్వు కోల్పోతావు ధన్యకరమైన అనుభవాల్ని. కాబట్టి ప్రిలారా, ఇందులో ఏమర్థమవుతుంది? దేవుడు మనకిచ్చిన అవకాశాలు ఎంత ఉన్నతమైనవో, వాటిని సద్వినియోగం చేసుకునే విషయంలో ఎవరికి వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. ఏ రోజుకు ఆ రోజే. మనకి ఇక్కడ 1000 సంవత్సరాలు లేవు, 100 సంవత్సరాలు లేవు, నిండా 100 సంవత్సరాలు కూడా లేదు. కోట్ల రోజులు లేవు, లక్షల రోజులు లేవు, 1000 రోజులు, రోజులు 1000 రోజులు. కాబట్టి ప్రతిరోజు విలువైందే. ఏ రోజుకు ఆ రోజు, ఏ రోజుకు ఆ రోజు దేవుని చిత్తం మన పట్ల నెరవేరాలి. మన కర్తవ్య నిర్వహణ విషయంలో మనం కేర్ఫుల్గా ఉండాలి. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. సీమోన్ పేతురు కోసం దేవుడు అవకాశం ఉంచినట్లు, సీమోన్కి పేతురు కంటే దూత బాగా చెప్తుండొచ్చు, కానీ దూతను చెప్పనీ లేదు. ఈరోజు నీకు ఇచ్చిన ఈ టైం, నీకు ఇచ్చిన ఈ అవకాశం, నీకు ఇచ్చిన ఈ అనుకూలత నీకు ముందున్న మనుషులకి ఇస్తే ఇంకా బాగా చేద్దురేమో, దూతలకి ఇస్తే ఇంకా బాగా చేద్దురేమో, చేయకపోదురేమో, కానీ వారెవరికి ఇవ్వలేదు. నీకు ఇచ్చాడు టైం, నాకు ఇచ్చాడు టైం, మనకిచ్చాడు టైం. ఎవరిని ఏ పనికి పిలిచాడో, ఎవరిని ఏ కార్యం కోసం ఏర్పరిచాడో దాని మీద దృష్టి పెట్టండి. భారంతో ప్రయాసపడండి. దేవుని కొరకు చేయటం నిష్ప్రయోజనం అని అనుకోవద్దు. దేవుని చిత్తం నెరవేర్చడం కేవలం వెర్రితనం అనుకోవద్దు. అలా అనుకుంటేనే వెర్రితనం. నీ కొరకు కాదు, దేవుని కొరకు బ్రతికిందే బ్రతుకు, అదే సార్థకమైన బ్రతుకు, అదే గ్రంథంలో లిఖితమయ్యే బ్రతుకు. చాలాసార్లు స్పష్టంగా ఒక విషయాన్ని దేవుడు మాట్లాడటం నేను గమనించాను. నీ నుండి వచ్చే ఆహారం కోసం గొర్రెలు ఉన్నాయంటాడు, మేకలు ఉన్నాయంటాడు. నేను కృంగిపోయినప్పుడల్లా దేవుడు అలా మాట్లాడేవాడు నాతో. మేకపాలు సమృద్ధి అగును, నీ మేత కొరకు, నీ ఆహారం కొరకు గొర్రెలు ఉన్నాయంటాడు. ఒక వచనం ఉందిలే, అది నాకే అర్థమైంది, మీకు అర్థం కాదు. స్తోత్రం. అంటే ఏంటి? ఒరే నువ్వు నీరసించవాకురా, నువ్వు కృంగిపోవాకురా, పనుంది, చాలా గొర్రెలు ఉన్నాయి నాయనా, నువ్వు చేయాలి. అపోస్తల కార్యంలో పౌలుతో అంటాడు, ఈ మనుషులు చేసే నిందకు పెట్టే భయానికి లక్ష్య పెట్టొద్దు, నీకు హాని చేయుటకు ఎవడునో నీ మీదికి రాడు. ఈ పట్టణమందు నాకు బహుజనము గలదు. నువ్వు భయపడక మాట్లాడు. నువ్వు నోరు మూస్తే నేను ఒక దూతను వాడుకుంటా అన్నాడా?
పౌలే కావాలి, పౌలే నోరు తెరవాలి. అట్లాగా దేవుడు నీకు నియమించిన పనికి నువ్వే కావాలి. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, నీ కదలికల్ని కనిపెడుతున్నాడు, నీ ఆలోచనలను పసిగడుతున్నాడు. దేవుడు ఏది అనుకున్నాడో అది దావీదు అనుకున్నాడు కనుక నేను ఆ చిత్తానుసారమైన మనసు గలవాడని దావీదును చూసి మురిసిపోయాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను కూడా దేవుడు ఏమనుకుంటున్నాడో ఆలోచనలను పసిగట్టాలి, ఆ కదలికల్ని గుర్తుపట్టాలి. ఆ గొప్ప విజయాలు సాధించడానికి అరణ్యపు అనుభవంలోకి వెళ్ళాలి, ఆత్మ బలముతో నిండుకోవాలి. మనం ప్రసిద్ధి కావటానికి కాదు, ఆయన నామం ప్రసిద్ధి చేయటానికి. హల్లెలూయా. సిద్ధపరుచుకుంటాడు దేవుడు, తొందరపడొద్దు. కొన్నిసార్లు ఆరాటం, నువ్వు ఆరాటపడే కొద్దీ ఆడు కూర్చోబెడతాడు. మోషే ఆరాటపడ్డందుకు కూర్చోబెట్టాడు. మోషే నువ్వు బాగా తొందరపడుతున్నావు, కొద్దిగా ఆగమ్మా అని. ఇక ఆరాటం అంతా అయిపోయి పోరాటం మానుకొని సర్దుకొని ఇక నా వల్ల కాదని కూర్చున్నాక ఇప్పుడు రా అన్నాడు. ఇంత ఆయన కార్యాలన్నీ అంతే ఉంటాయి. ఎగబడ్డప్పుడు కూర్చోమ్మా అంటాడు, సన్నిధిని కనిపెట్టినప్పుడు దయ అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శాశ్వతమైనది యేసయ్య రాజ్యము. బల్లే పాట. ప్రియులారా, ఈ రాత్రి మీరు విన్న మాటలను కొంచెం ఆలోచనలో తీసుకోండి. విజ్ఞాపనకర్తలు విజ్ఞాపన మానకూడదు. అసలు నా సేవ గుర్తిస్తున్నాడా దేవుడు అన్న దరిద్రపు ఆలోచనే నీకు రానియొద్దు. అన్ని జ్ఞాపకార్థంగా అన్యులయే చేర్చుకున్నప్పుడు నీ చేర్చుకోడా. అందరి విజ్ఞాపనలను లక్ష్య పెట్టే దేవుడు మరి నిశ్చయముగా నీ విజ్ఞాపన లక్ష్య పెట్టును కదా. హల్లెలూయా. ఎందుకు అనుకుంటున్నావు? నా పరిచర్య దేవుని దృష్టిలో ఉందా అని. నిశ్చయంగా ఉంది. నువ్వు చెల్లించిన స్తుతి స్తోత్రముతో సహా ఉంది. నువ్వేమనుకుంటావు? నేను స్తోత్రాలు చెప్పాను ఏముందిలే అనుకుంటా. నేను చెప్తున్నా, ప్రతిదీ ఉంది దేవుని దగ్గర. బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపిస్తున్నావు అన్నాడు. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? మన స్తుతులని రాళ్ళుగా మలచి ఒక కట్టడంలాగా కట్టేస్తున్నాడంట ఆయన. కాసేపు స్తోత్రాలు చెప్పండి అంటే స్తోత్రం 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 స్తోత్రం. ఎక్కువ చెబితే మళ్ళీ ఉన్న కరిగిపోతామేమో అని. పనికి మళ్ళీ వాగుడు ఎంతైనా వాగుతారు. మళ్ళీ తెంపు లేకుండా మాట్లాడమండి, పొద్దున్న నుంచి మధ్యరాత్రి వాగుతానే ఉంటారు. స్తోత్రాలు చెప్పండి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి 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 స్తుతి. అంతము కానిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అరణ్య జీవితమే దానికి మార్గము, అపోస్తుల బోధ దానికి గుమ్మములు. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. నా యేసుతో కలసి అడుగు పెడతాను ఆ పరదేశములో. నా యేసుతో కలసి అడుగు పెడతాను ఆ పరదేశములో. సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేం. టైం ఏందండి? ఎంత అయింది? దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయిందిగా. యేసు రక్తమే చేయం. ప్రార్థన చేద్దాం. ఇంత అయింది అనుకోలే అసలు నేను. నువ్వెందుకు అనుకుంటావురా? అనుకోవద్దు. మీరు అనుకున్నారా? చూసారా టైం?
10:30 అయిందండి. సరే రండి ప్రార్థన చేద్దాం రండి. యేసయ్యా వందనాలయ్యా అని ప్రార్థన చేద్దాం రండి. నీ వార్త కొరకు, నీ నోట నుండి వెలువడాల్సిన సువార్త కొరకు ఆత్మలు ఉన్నాయి. నీ నుండి వెలువడే మేత కొరకు గొర్రెలు ఉన్నాయి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రండి ప్రార్థన చేద్దాం. మోకాళ్ళు వేయండి. లైవ్లో ఉన్నవాళ్ళు కూడా అందరూ కూడా దయచేసి అవకాశం ఉన్న వాళ్ళు అందరూ మోకాళ్ళు వేయండి. దేవుడు నీ కొరకు చూస్తున్నాడు. నీ కదలికలను కనిపెడుతున్నాడు. నీ నుండి వెల్లడయ్యేటువంటి ప్రతి కార్యమును దేవుడు సీరియస్గానే తీసుకుంటున్నాడు. నువ్వు అనుకోవద్దు, ఎన్నడూ కూడా పొరపాటున తక్కువగా అనుకోవద్దు. దేవుడు నీ ప్రతి కదలికని ఆయన పట్టించుకుంటున్నాడు. గమనించు, ప్రార్థించు, స్తుతించు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం ఎలుగెత్తి ప్రార్థిద్దాం, స్తోత్రిద్దాం. స్తోత్రం చెల్లించు. ముందు స్తోత్రం చెల్లించు. ఆ బడలేకపోతుంది. స్తోత్రం చెల్లించు. అందరూ ఎలుగెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లించాలి. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మాట్లాడినటువంటి విలువైన సమాచారం కొరకు కృతజ్ఞతలు చెల్లించుదాం. నూతన ప్రత్యక్షతల కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. నీ అంతరంగంలో ఉన్న ప్రశ్నకు దేవుడిచ్చిన జవాబు కొరకు స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తుతి 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 స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. అందరం హల్లెలూయా 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 హల్లెలూయా. యాంత్రికంగా నాకు ఇచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఇది ఆమోదం పొందుతుందో లేదో అన్న ప్రశ్నకు జవాబు. పేతురు పని పేతురుదే. దూతకి ఇస్తే దూత చెప్పేవాడు, కానీ దూతకు ఛాన్స్ ఇవ్వలా. పేతురు కోసం ఆ పనిని అలానే ఉంచాడు. అలాగే నీకు ఇవ్వబడిన పని నీదే. నీ కొరకు ఆ పని అలానే ఉంటుంది. అది నువ్వే చేయాలి. అది దేవుని కోరిక. దానివల్ల బహుళ ప్రయోజనం ఉంది. ప్రార్థన చేయి. హల్లెలూయా హల్లెలూయా. నాకు తెలిపిన ప్రతి మాట కొరకు వందనాలు ప్రభువా. గొల్యాతు మీద యుద్ధానికి 40 దినములు దావీదును సిద్ధపరిచిన దేవుడు, శత్రువు మీద పోరాటంలో జయము కొరకు 40 దినములు ఉపవాసములో యేసును సిద్ధపరిచిన తండ్రి. ప్రార్థన చేయి. దేవా అరణ్యపు అనుభవాన్ని నెగ్లెక్ట్ చేశాను, నిర్లక్ష్యం చేశాను, క్షమించు. ఆత్మబలము లేకుండా నేనేం సాధిస్తా ప్రభువా? ఆత్మశక్తి లేకుండా నేనేం సాధిస్తా ప్రభువా? ఆత్మబలము కావాలి. నన్ను బలపరచు తండ్రి. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. నా నుండి నువ్వేం ఆశిస్తున్నావో, ఎంత చేయగోరావో, ఏది సిద్ధింప చేయాలనుకున్నావో అదంతా నా నుండి జరిగినట్లు కృప చూపు తండ్రి. కృతజ్ఞతలు స్తోత్రాలు అంటూ అందరము హల్లెలూయా 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 హల్లెలూయా. నీ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకో ప్రభువా. లైవ్లో ఉండి సాగిల పడుతున్న వారిని ఇదిగో నా ముందుండి సాష్టాంగపడి నీ సన్నిధిని నా ప్రభువా మొరపెడుతున్న నీ బిడ్డల దీన విజ్ఞాపన ఆలకించు నా ప్రభువా. అన్యులవే నువ్వు అంత లక్ష్య పెడితే, నీ రక్తములో కడగబడి నీ కుమారత్వం పొందినటువంటి మా విషయంలో మరి నిశ్చయముగా లక్ష్య పెట్టుదువు కదా. అయ్యో, మాలో ఉన్నటువంటి బలహీనతలను, లోటుపాట్లను, లోపాయికారితనాన్ని క్షమించు ప్రభువా. ఇది మొదలుకొని నా తండ్రి మా తప్పులు మేము దిద్దుకుంటాం, సరి చేసుకుంటాం ప్రభువా. ఇక నూతన పరచబడిన వారమై నీ ఎదుట ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పినావు కనుక అలాగున మేము ప్రయాణం చేయడానికి సిద్ధం అవుతున్నాం. మమ్మల్ని బలపరచమని మా ప్రార్థనలు ఆలకించినందుకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో నిన్ను మహిమపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ పైకి లేచి నిలబడదాం. అందరి సమస్యల కోసం ముందే ప్రార్థన చేశాను. లైవ్లో ఉన్న వారి కోసం కూడా విజ్ఞాపన చేశాను. కాబట్టి విన్న మాటల్ని కొంచెం మళ్ళా పునశ్చరణ అంటే మళ్ళీ ధ్యానించండి, కొంచెం ఆలోచన చేయండి. తప్పకుండా దేవుడు మరొకసారి మీతో మాట్లాడతాడు. ఆయన మాటలను అనుసరించి నడుం కట్టండి. దేవుని కార్యాల్లో ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని లక్ష్య పెడుతున్నాడు. అది దృష్టించి జాగ్రత్త పడండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించునుగాక. ప్రవేశు రక్తమునకేజీ ప్రవేశు రక్తమునకేజీ ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఇంకా మీరు బయలుదేరుతారన్నమాట. మీరు చిన్నగా వెళ్తూ ఉంటారు. తబలాలు ఏదో కొంచెం పెంచవచ్చు కదా. కొంచెం ఇవ్వండి కొద్దిగా.
పదండి, మీరు పదండి. 10:30 అయిపోయింది. అంతములేనిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అరణ్య జీవితమే దానికి మార్గము. ఈ మాట నాకు ఇష్టం. అరణ్య జీవితం అనే మాట నాకు ఇష్టం. అపోస్తల బోధ దానికి గుమ్మములు. అంతము కానిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అరణ్య జీవితమే దానికి మార్గము, అపోస్తల బోధ దానికి గుమ్మములు. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. ఆ పరదేశము చేర్చుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. నా యేసుతో కలిసి అడుగు పెడతాను ఆ పరదేశములో. నా యేసుతో కలిసి అడుగు పెడతాను ఆ పరదేశములో. సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేము. పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేము. మిమ్మల్ని వెళ్ళమంటే మీరు కూర్చొని నిలబడి చూస్తూ ఉన్నారు. పదండి, ఈసారి ఎప్పుడైనా పాడుకుందాం. అందరికీ వందనాలు. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా వందనాలు. వీడియో లైవ్లో కనపడుతున్నారు, ఇంటిగా ఉన్నారు. అందరికీ సెలవు. గుడ్ నైట్.